సంగచ్చధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ గారు ప్రారంభంలోనే కృష్ణకృత శివస్తోత్రాన్ని మనకి వినిపించారు. అంటే ఈరోజు మన పరిస్థితి ఎట్లా అయిందంటే, దొరికిన ప్రతి సందర్భాన్ని మనం మన విభేదాలను పరిష్కరించుకోవడానికి వాడుకోవాల్సినటువంటి ఒక అగత్యంలో పడుతున్నామా అనిపిస్తోంది. ఇక్కడ కూడా డాక్టర్ గారే మరొక సందర్భంలో అందించిన ఒక అందమైన శ్లోకము, దాని వివరణ ఇచ్చే ముందుగా వారు ఒక చక్కటి విషయాన్ని ప్రస్తావన చేశారు. అందులో ఆయన అంటారు, కలి ప్రభావం మనుషుల మధ్య విభేదాలు కల్పిస్తుంది. ఏ అరిషడ్ వర్గాన్ని దూరం చేసుకోవటానికి ఆయన దగ్గరికి వెళ్ళామో అదే పెట్టేకిపోయి ఆయన రాముడు కాదు, కేవలం విష్ణువే అని వాదించి ఆఖరికి ఆయన కళ్యాణంలో ప్రవణ చదివేటప్పుడు కూడా ఆయన దశరథుని కుమారుడని కాకుండా విష్ణుమూర్తిగా ఆయన చూపించేటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలు పుట్టిస్తోంది అంటూ, ఇటువంటి పరిస్థితి మనకి ఎందుకయ్యా, ఆయనే రాముడే నారాయణుడు కాబట్టి రామనారాయణుడు అనుకుందామా, లేదా నారాయణ రాముడు అనుకుందామా అంటూ ఒక అందమైన శ్లోకాన్ని మనకు అందించారు. రామం జ్యోతిర్మయం ధ్యాయేత్ సర్వలోకైక సాక్షిణం జగతాం స్థితి సంభూతి విదారణకరం పరం దేవాసుర మునీంద్రైశ్చ యోగి బృందైశ్చ సేవితం చతుర్భుజం శంఖచక్ర గదా పంకజధారిణం కిరీటహార కేయూర రత్నకుండల శోభితం సీతాం సాంకస్థితాం పద్మకరాం పశ్యంతమాదరాత్ ఆయురారోగ్య విజయ సంపత్ సారస్వతాప్తయే. ఏమిటి శ్లోకంలో ఉన్నది అంటే, రామం ధ్యాయేత్, రాముని ధ్యానింతుముగాక. ఎటువంటి రాముని ధ్యానిస్తున్నాం, ఎలా ధ్యానిస్తున్నాము, ఆ వివరాలన్నీ అందమైన వ్యాఖ్యానం చేస్తూ ముందిచ్చినటువంటి ఆ వివరణ కూడా మనకి ఈ రోజు సందర్భానికి సరిపోయేట్టుగా ఉంది. కాబట్టి అటువంటి దివ్యమైన శ్లోకాన్ని స్మరించుకుని ఇటువంటి శ్లోకాన్ని అందించేందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారిని ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అందరికీ నమస్కారం. మళ్ళీ మనం శ్రీమద్ రామాయణం ఉత్తరకాండలో ప్రవేశించాం. ఈరోజు మార్చి నెల 1వ తారీఖు 2026 సంవత్సరం రవివారం. మనం ఒక 64 సర్గలు పూర్తి చేసుకుని 65వ సర్గలోకి ఇవాళ ప్రవేశించవలసి ఉన్నది. సందర్భం, రామచంద్రుడి దగ్గరికి మునులు కొంతమంది వచ్చి, మమ్మల్ని నువ్వు కాపాడాలయ్యా అని చెప్పి, లవణాసురుడు అనే ఒకడు ఉన్నాడు, అతడి నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుతారు. ఈ లవణాసురుడు అన్నవాడు మధువు అనేటువంటి ఒక రాక్షసుడి యొక్క కుమారుడు. ఈ మధువు అనేటువంటి రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తే శివపరమాత్మ మెచ్చి తన శూలం నుంచి మరొక శూలాన్ని బయటికి లాగి, ఇది నీ దగ్గర పెట్టుకో, నువ్వు ధర్మాత్ముడు ఉన్నంతకాలం ఈ శూలం నీ దగ్గర ఉండగా నిన్నెవరూ సంహరించలేరు,
అంటే అబద్ధత్వం కుదరదు, కానీ ఇది నువ్వు దగ్గర ఉంటే నేను ఎవరు సంహరించలేరు, కాబట్టి ఇది జాగ్రత్తగా వాడుకో అని అతనికి ఒక శూలాన్ని శివుడు బహుకరిస్తాడు. సరే, మొత్తానికి కుమారుడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఆ కుమారుడికి ఈ శూలాన్ని అతను అప్పగిస్తాడు. కానీ కుమారుడు చాలా దుందుడుకు వ్యవహారంతో ఉంటూ అధర్మాలు చేస్తూ ఉండడంతో అతడు మరణించే ముందు ఈ శూలాన్ని అతనికి ఇచ్చి, నువ్వు ధర్మాత్ముడు అయి ఉంటేనే తప్ప ఈ శూలం నీకు పెద్దగా ఉపయోగపడదు, ఇది శివుడు పెట్టినటువంటి కండిషన్, కాబట్టి నువ్వు అధర్మాలు చేయకుండా జాగ్రత్తగా ఉండు సుమా అని చెప్పి అతని చేతిలో, ఆ లవణాసురుడి చేతిలో ఆ శూలాన్ని పెట్టి వెళ్ళిపోతాడు. హరుశూలంబు వహించినాడని ధైర్యం వేది, ఏ దారుణీశ్వరులు వాని నెదుర్కొనన్ వెరతురు, అస్మద్రక్షణార్థంబుగా ధరమిరుండగా ఎవ్వరేటికి కనేతల్, కార్యముల్ నేడు దెవరకున్ తెల్పగవచిరి, మునులు ప్రోవన్ చెల్లు నా పన్నులన్. రామచంద్ర, మీరుండగా ఈ మునులను రక్షించలేకపోవడం, రక్షించేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి వ్యవహారం ఏమి ఉండదు కదయా. కాబట్టి నీ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఆ శరణు కోరడానికి వచ్చారు, వారిని అందరూ కూడా రక్షించాలి అని చెప్పగానే తమ్ములు నలుగురితో కలిసి సమావేశమైనటువంటి రామచంద్రమూర్తి ఈ కార్యక్రమం ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరి చేత చేయిస్తే బాగుంటుంది అని చెప్పి లక్ష్మణస్వామి ఆయనతో వచ్చి అనేక మంది రాక్షసులను సంహరించారు. సరే, భరత శత్రుఘ్నులు ఇద్దరిని చూసి మీ ఇద్దరిలో ఎవరికి ఈ లవణాసుర సంహారం చేసేటువంటి అవకాశం కావాలి అన్నట్లుగా చూస్తారు. దాంతో వెంటనే ధాత్రీనాయక నన్ను పంపుము. వెంటనే శత్రుఘ్నుడు ఒక కేక పెట్టాడు, ఓ రామచంద్ర, నన్ను పంపించవయా ఈ పనికి. మహోద్యద్గాతృ కుంభీనసీపుత్రున్ నేవధించి వచ్చేదా, యతుల్ భూదేవతల్ దేవతల్ విత్రాస స్థితులు ఇంక చందరని నన్ వేలేచి భూభర్తకున్ శత్రుఘ్నుండు కరాబ్జముల్ మొగిచి చెద్భక్తితో నిట్లను. మొత్తానికి నన్ను పంపించబోయా, నేను చేసుకొస్తాను ఈ లవణాసుర సంహారం. ఎందుకో తెలుసునా రామచంద్ర, నన్ను ఎందుకు పంపించాలో తెలుసునా? ఇరవంశాధిప మిమ్ము బాసి 14 వెతన్ కూరలే తిని నరల్ ధరించి మైబడల నంది గ్రామవాసంబు నెసిన వాడు ఈ భరతుండు. లక్ష్మణుడేమో నీతో వచ్చేసాడు, నీకు 14 నీతో సహవాసం కలిగి ఉన్నాడు, నీ పక్కనే ఉన్నట్లుగానే ఉన్నాడు నంది గ్రామంలో భరతుడు. మరి ఏమీ కాకుండా మిగిలిపోయిన వాడిని నేనే కదయ్యా. మీ చరణ సేవా సంసప్తి నిందుండ ఇండనిలోనే లవణున్ వధింపకలనన్ పింపుడంచత్కృపన్. తలచెద మీ పద పద్మము నిలిచెద మధుపురము చంత నిమిషములోనన్, గెలిచెద లవణుని మీ కృప పొలిచెదనన అనుజు మెచ్చి భూవరుడనియన్. మొత్తానికి కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో శత్రుఘ్నుడు ఏ రకంగా రామచంద్రమూర్తిని ప్రార్థించాడో తనకి అవకాశం ఇవ్వు అనేటువంటి మాటని చెప్తారు. మొత్తానికి రామచంద్రమూర్తి, నువ్వు అయితే చంపుదు గాని వెళదు గాని, కానీ ఆ మధుర రాజ్యానికి నిన్ను ముందు అభిషేకం చేసేస్తాను, పట్టాభిషేక్తుడు చేస్తాను, నువ్వు రాజు అయిపోతావు, దానికి నువ్వు రాజుగా వెళ్ళి ఆ లవణాసురుని సంహరించాలి అనగానే అతడు కళ్ళనీళ్ళు పెట్టుకొని, నాకంటే పెద్దవాళ్లే అందరూ ముగ్గురు కూడాను, రామచంద్ర, భరతుడుండగా లక్ష్మణుడుండగా నాకు పట్టాభిషేకం ఏమిటయా ముందు అనగానే రామస్వామి చిరునవ్వు నవ్వి, అదేం పర్వాలేదు, నువ్వు ఆ రాజ్యానికి మా ప్రతినిధిగా నువ్వు పట్టాభిషిక్తుడు అవ్వాలని అక్కడికక్కడ సంభారాలని తెప్పించి అయోధ్యలోనే శత్రుఘ్నుడిని ఆ పట్టాభిషేకం చేసేసారు. మధురకి నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఆ లవణాసురుని సంహరించిరా, కానీ ఒక చిన్న ఉపాయం చెప్తాను విను అని చెప్పి మునులందరినీ అడిగారు ఆయన. ఈ లవణాసురుడు అన్నవాడు ఏం తింటాడు, వాడి ఆహారపు అలవాట్లు ఏమిటి, అవన్నీ చెప్పండి. సరే, వాళ్ళు చెప్పారు, ప్రతిరోజు పొద్దున బయటికి పోతాడండి, తినేసి మళ్ళీ వస్తాడండి, మళ్ళీ వెళ్తాడండి, ఇదే పనండి వాడికి. రామచంద్రమూర్తి చెప్పారు, వాడు చేతిలో ఆయుధం తీసుకోవాలంటే ఆయుధాన్ని, ఆ శూలాన్ని ఇంట్లో పెట్టి బయటికి వెళ్తాడు వేటకి.
వాడు వేట నుంచి వచ్చేటప్పుడు ఇంటి లోపలికి వెళ్లే లోపునే నువ్వు వాడిని అడ్డగించి దారిలోనే సంహరించాలి. వాడికి శూలం మీద చెయ్యి వేసేటువంటి అవకాశం నువ్వు ఇవ్వకూడదు. అది అందులో ఉన్నటువంటి కిటుకు అని చెప్పి లవణాసుని ఏ రకంగా సంహరించాలో ఒక చిన్న ఉపదేశం శత్రుఘ్నునికి రాములు వారు చేసి పంపిస్తారు. మొత్తానికి ముందుగా ఒక సైన్యాన్ని పంపించండి అక్కడికి, నువ్వు వచ్చే లోపునే మన సైన్యం అంతా అక్కడ నీకు రక్షణగా ఏర్పాట్లన్నీ చేసుకుని ఉండాలి. నువ్వు వస్తున్నట్టు విషయాన్ని శత్రుఘ్నుడు అక్కడికి నీతి కోసం రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని లవణాసుడికి తెలియడానికి వీల్లేదు సుమా అని చెప్తాడు. మొత్తానికి అక్కడి నుంచి రాముల వారి సైన్యం కొంత వెళ్ళి ఆ మధురాపురానికి దగ్గరలో కాపు కాసి అక్కడ ఉంటారు, ఈయన కోసం వేచి ఉంటూ. మొత్తానికి ఒక నెలాళ్ళు సమయం తీసుకుని లవణాసురుడు ఇప్పుడు బయలుదేరబోతూ ఉంటే, ప్రస్థాప్య చ బలం సర్వం మానమాత్రోషిత పథీ ఏక ఏవాసు శత్రుఘ్నో జగామ త్వరితం తదా. మొత్తానికి సైన్యం అంతా ముందు వెళ్ళిపోయింది. శత్రుఘ్నుడు తానొక్కడు ఏకాకిగా గబగబా ప్రయాణం కట్టి నెలల తర్వాత ఆయన కూడా ఆ మధు ఉండేటువంటి రాజ్యం దగ్గరికి బయలుదేరుతున్నాడు. ద్విరాత్రమంతరే శూర ఉష్య రాఘవనందన వాల్మీకే ఆశ్రమం పుణ్యం అగచ్చత్తు అసముత్తమం. దానిలో వెళ్ళేటప్పుడు 2 రోజులు ప్రయాణం అయ్యేటప్పటికి అక్కడ వాల్మీకి ఆశ్రమం వచ్చింది. ఆ రోజు రాత్రి వాల్మీకి ఆశ్రమంలో ఆయన విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నారు. వాల్మీకి ఆశ్రమంలోకి ప్రవేశించారు శత్రుఘ్నుడు. సోభివాద్య మహాత్మానం వాల్మీకిం మునిసత్తమం కృతాంజలి రథో భూత్వా వాక్యమే తదువాచ. వాల్మీకి మహర్షికి శత్రుఘ్నులు వారు నమస్కారం చేసి ఆయనతో చాలా వినయంగా ఇలా పలుకుతూ ఉన్నారు. భగవన్ వస్తుమిచ్చామి గురోః కార్యాదిహాగతః. గురోః కార్యాత్, మా అన్నగారైనటువంటి, మా గురువు అయినటువంటి, మా తండ్రి సమానులైనటువంటి మా రామచంద్రమూర్తి యొక్క కార్యం మీద నేను బయలుదేరానయ్యా. ఆయన పని ఒకటి చేసి పెట్టడం కోసం నేను వెళుతూ ఉన్నాను. వస్తుమిచ్చామి, ఈ ఒక్క రాత్రి నేను మీ ఆశ్రమంలో తలదాచుకుంటాను. స్వః ప్రభాతే గమిష్యామి. రాజులందరూ మునుల ఆశ్రమానికి వెళ్తే వాళ్ళేం సంతోషించరు, ఎందుకంటే వాళ్ళకి అదొక పెద్ద డిస్టర్బెన్స్. రాజులు వాళ్ళ పరివారాలు వాళ్ళందరూ వచ్చేసారంటే మునులకి తపస్సుకి భంగం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం పెద్ద ఆనందపడిపోరు రాజుగారు వచ్చారని. ఈయన అందుకే ఒంటరిగా వచ్చారు. పైగా శత్రుఘ్నుడు వాళ్ళకేమి ఇబ్బంది కలగకూడదని అలా వచ్చి స్వఃప్రభాతే గమిష్యామి, పొద్దున్న తెల్లవారుగానే నేను వెళ్ళిపోతానయ్యా నా పని మీద. ప్రతీచీం దారుణాం దిశం, పశ్చిమ దిక్కు వైపు నేను ప్రయాణం కట్టి వెళ్ళిపోవలసి ఉన్నది. రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను, నాకు ఈ రాత్రి తలదాచుకునే అవకాశం ఇయ్యి. శత్రుఘ్నస్య వచ శ్రుత్వా ప్రహస్య ముని పుంగవః. ఒక్కసారి చిరునవ్వు నవ్వారు వాల్మీకి మహర్షి. ప్రత్యువాచ మహాత్మానం స్వాగతం తే మహాశయ. ఒక చిరునవ్వు నవ్వి ఆయన అన్నారు, ఓ మహానుభావ, నీకు స్వాగతమయ్యా. నువ్వు నన్ను అడగాల. రాజులు మునుల యొక్క ధర్మాలు వాళ్ళ తపస్సులు జాగ్రత్తగా జరిగేలాగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మునులు వాళ్ళు చేసినటువంటి తపస్సులో కొంత భాగాన్ని రాజులకు ధారపోస్తారు. ఎందుకంటే అందరూ తపస్సులు చేసుకుంటూ కూర్చుంటే రాజ్యాన్ని రక్షించేవాళ్ళు ఎవరు ఉండరు. తపస్సులు చేయవలసిన వాళ్ళు తపస్సులు చేయాలి. రాజ్యాన్ని పాలించి ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ శత్రురాజుల నుంచి రక్షిస్తూ చేసేటువంటి రాజులు వాళ్ళ పని చేయాలి. కాబట్టి వీళ్ళు చేసిన తపస్సులో కొంత రాజులకి అప్పచెప్తారు. దానికి ప్రతిఫలంగా రాజులు వీళ్ళందరి తపస్సులు ప్రశాంతంగా చక్కగా జరిగేలా చూస్తారు. మనం పెద్దల యొక్క పనులు ఎందుకు చేసి పెడతామంటే వాళ్ళకి వాళ్ళ అనుష్ఠానాలకి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం అనుష్ఠానంలో కూర్చుని వాళ్ళు అనుష్ఠానాలు కూర్చుని పనులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి పనులు చేసినటువంటి దానికి ప్రతిఫలంగా వారు మనకి ఆశీర్వచనాలు, మనకి వారి యొక్క అండదండలు ఇస్తారు. మనం వారి పనులు వారికి మనం చేసి పెడుతూ ఉంటాం. కాబట్టి ఈ రకంగా నువ్వు నన్ను అడగడం ఏమిటయ్యా మా ఆశ్రమంలో ఉంటానని. నీకు స్వాగతం సుమా. స్వమాశ్రమం ఇదం సౌమ్య రాఘవాణాం కులస్య వై. ఈ ఆశ్రమం ఎవరిదనుకుంటున్నావు? మీ రాఘవులదే. మీ రాఘవులందరూ ఇచ్చినటువంటి ఆశ్రమం ఇది. నీకు చెందినటువంటి ఆశ్రమంలో నువ్వు ఉండడానికి నన్ను అడగడం ఏమిటయ్యా? కాబట్టి ఇదంతా మీదే. ఆసనం పాద్యవర్ఘ్యంచ నిర్విశంక ప్రతీచ్ఛమే.
నేను ఇచ్చేటువంటి అర్ఘ్యపాద్యాదులను స్వీకరించి ఆసనాన్ని స్వీకరించి నువ్వు నిర్విశంక, ఏమి అనుమానం లేకుండా, ఏమి శంక లేకుండా నువ్వు హాయిగా ఇక్కడ ఉండవచ్చును అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పారు శత్రుఘ్నుడు. ప్రతిగృహ్య తదా పూజాం ఫలమూలంచ భోజనం భక్షయామాస కాకుత్సహ తృప్తించ పరమాంగతః. మొత్తానికి ఆయన ఇచ్చినటువంటి అతిథి సత్కారాలని స్వీకరించినటువంటి శత్రుఘ్నుడు ఆయన పెట్టినటువంటి ఫలమూలాదులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు రాజోచితమైనటువంటి భోజనాలు పెట్టలేరు, వాళ్ళ దగ్గర ఏముంటే అది భోజనం పెడతారు. ఫలమూలాదులే ఇచ్చారా, ఆయన ఆ ఫలమూలాలని హాయిగా తీసుకుని తృప్తించ పరమంజగా, మా అమ్మయ్య చాలా కడుపు నిండింది, చాలా బాగుంది, మంచి రుచికరమైనటువంటి భోజనం పెట్టారు అని చెప్పి అనుకున్నారు శత్రుఘ్నుడు. సభుక్త్వా ఫలమూలంచ మహర్షిం తమువాచః ఇయం యజ్ఞ విభూతిస్తే కస్యాశ్రమ సమీపతః. మహర్షి, మీరు ఇచ్చినటువంటి ఫలమూలాదులు తీసుకున్నాను నేను, కడుపు నిండింది, చాలా బాగుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎన్నో యజ్ఞాలు యాగాదులు జరుగుతున్నటువంటి ప్రదేశంలా కనపడుతూ ఉన్నది. ఈ యజ్ఞములన్నీ కూడా ఎవరు చేయిస్తూ ఉన్నారు? ఎవరి యొక్క అదృష్టం వల్ల ఇంతటి యజ్ఞాలు అవి జరుగుతూ ఉన్నాయి? ఎవరి ఈ ఇంతటి యజ్ఞ ఫలానికి, ఇంతటి ఈ తేజస్సుకి కారణమైనటువంటి వారు అని అడిగారు. తత్తస్య భాషితం శ్రుత్వా వాల్మీకిర్వాక్యమబ్రవీత్ శత్రుఘ్న శృణుయస్యేదం బభూవాయతనం పురా. ఆయన వెంటనే శత్రుఘ్నుడి యొక్క ప్రశ్న విన్నటువంటి వాల్మీకి మహర్షి దయతోటి ఆయనతో ఇలా చెప్పారు. శత్రుఘ్న, దీని యొక్క చరిత్ర అంతా నేను చెప్తాను, పూర్వకాలంలో ఎలా ఉందో అది విను నువ్వు అని చెప్పి శత్రుఘ్నుడికి సౌదాసుడు అనేటువంటి ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి ఆ రోజు రాత్రి. యుష్మాకం పూర్వకో రాజా సుదాసస్థస్య భూపతే పుత్రో మిత్రసహో నామ వీర్యవాన్ అతి ధార్మిక. మీ శ్వాకు కులంలోనే అనగనగా ఒకనాడు సుదాసుడు అనేటువంటి మీ పూర్వీకుడైనటువంటి రాజు ఒక ఆయన వాడు, ఎన్నో తరాల క్రితం. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, సుదాసుని కుమారుడు సౌదాసుడు అంటారు. అతనికి పేరు కూడా పెట్టారు, మిత్రసహుడు అనేటువంటి పేరు పెట్టారు. మహాపరాక్రమశాలి, మహాధార్మికుడు అయినటువంటి కుమారుడు ఉండేవాడు ఈ సుదాసుడికి. స బాల ఏవ సౌదాసు మృగయాముపచక్రమే చంచూర్యమాణం దదృశే నసూరో ససూరో రాక్షసద్వయం. ఆ మిత్రవహుడు అని పేరు కలిగినటువంటి ఆ సౌదాసుడు లేదా సుదాసుని కుమారుడు చిన్నప్పటి నుంచే కూడా మిక్కిలి పరాక్రమం చూపించి అడవుల్లో వేటలకి దానికి వెళ్తూ ఉండేవాడు. అతడు మహాసూరుడుగా సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు అడవిలో అతనికి ఇద్దరు రాక్షసులు కనిపించారయ్యా. శార్దూల రూపిణౌ ఘోరౌ మృగాన్ బహు సహస్రశః భక్షమాణావసంతుష్టౌ పర్యాప్తిం నైవ జగ్మతు. వారిద్దరూ కూడా రెండు పెద్ద భయంకరమైనటువంటి పెద్ద పులుల రూపాన్ని ధరించి తిరుగుతూ ఉన్నారు. ఆ అరణ్యంలో కనపడిన ప్రతి మృగాన్ని చంపుతూ ఉన్నారు. ఎన్నో వేల మృగాలు అప్పటికే తినేశారు, అయినా కూడా తృప్తి చెందటం లేదు, ఆకలి సరిపోవటం లేదు వాళ్ళకి. కాబట్టి ఇంకా చాలు అనేటువంటి మాట లేకుండా భక్షిస్తూ ఉన్నారు. వాడు తృప్తి కలగటం లేదు, ఆకలి తీరటం లేదు. సతుతౌ రాక్షసౌ దృష్ట్వా నిర్మృగం చ వనం కృతం క్రోధేన మహతావిష్టో జఘానైకం మహేషుడా. ఈయనేదో వేటాడడానికి వచ్చాడు, ఒక్క మృగం కనపడితే ఒట్టు, అప్పటికే వీళ్ళు అన్నిటినీ కూడా భుజించేశారు. ఒక బతికున్నటువంటి జంతువు ఏది కనపడాలని ఆయన కొంచెం కోపం వచ్చింది. ఆ సౌదాసుడికి మిక్కిలి క్రోధేన మహతావిష్ట, చాలా కోపం వచ్చి ఆ ఇద్దరిలో ఒక పులి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడిని సంహరించేశాడు తన దగ్గర ఉన్నటువంటి బాణంతో. వినిపాత్యతమేకంతు సౌదాస పురుషర్షభ విజ్వరో విగతామర్షో హతం రక్షో హ్యుదైక్షత. ఆ సౌదాసుడు ఎప్పుడైతే ఆ పులి మీద బాణం వేశాడో అది ఒక పెద్ద రాక్షస రూపాన్ని ధరించి నేలబారి చనిపోయింది. అప్పుడు మనస్తాపానికి గురి అయ్యాడు. అయ్యో, నేను ఒక మృగాన్ని చంపాను అనుకున్నాను, కానీ ఇది ఒక వేరే జీవి, ఇది రాక్షసుడు అని నేను సంపాదించాను అని చెప్పి ఆ రాక్షసుని కేసు చూశాడు. నిరీక్షమాణం తం దృష్ట్వా సహాయం తస్య రక్షసః సంతాపమకరోద్ఘోరం సౌదాసం చేదమబ్రవీత్. ఆ రెండవ వాడు తన మిత్రుడైనటువంటి ఒకడు మరణించాడని చూసినటువంటి వాడై
మిక్కిలి విచారంతో సౌదాసుడితో ఇలా చెప్పాడు. యస్మాదనపరాధం తం సహాయం మమ జఘ్రివాన్. ఓ సౌదాసుడా, అతడు నీకే అపకారం చేశాడని అతను నువ్వు సంహరించావయ్యా నా స్నేహితుడిని. నీకేం అపకారం చేయలేదే. అరణ్యంలో మామూలుగా జంతువులను వేటాడుతూ తింటున్నాం మేము ఇద్దరం. నీకు ఏం చేసిన అపకారం ఏమిటి? సంహరించేంతటి ఘోర అపరాధం మేము ఏం చేశాం? తస్మాత్ తవాపి పాపిష్ఠ ప్రదాస్యామి ప్రతిక్రియాం. ఈ నిరపరాధుడైనటువంటి నా స్నేహితుడిని సంహరించావు కాబట్టి నేను చూస్తూ ఊరుకోలేను. దానికి నేను ప్రతిక్రియ చేయవలసి ఉంటుంది. ఏవ ముక్తాతు దద్రక్ష తత్రైవంతరధీయత కాల పర్యాయ యోగేన రాజా మిత్ర సహోభవతు. మొత్తానికి ఆ మాట చెప్పినటువంటి ఆ రెండవ రాక్షసుడు మాయమైపోయాడు. అక్కడి నుంచే కొన్నాళ్ళకి ఈ మిత్రసహుడు సుదాసుడు వెళ్ళిపోగానే అతడు రాజు అయ్యాడు. ఈ మిత్రసహుడు అనే అతడు రాజు అయ్యాడు కొన్నాళ్ళ తర్వాత. రాజాపి యజతే యజ్ఞమాస్ యస్యాశ్రమ సమీపతః అస్యాశ్రమ సమీపతః అశ్వమేధం మహాయజ్ఞం తం వశిష్ఠోభ్యపాలయతు. మొత్తానికి ఈ ఆశ్రమ సమీపంలోనే ఇక్ష్వాకు వంశపు రాజు అయినటువంటి ఆ సౌదాసుడు ఒక అశ్వమేధ యాగాన్ని కూడా చేశాడు. ఆ యజ్ఞాన్ని దగ్గర ఉండి వశిష్ఠ మహర్షే చేయించారు. తత్ర యజ్ఞో మహానాసీత్ బహువర్షగణాయుతః సమృద్ధ పరయా లక్ష్మ్యా దేవయజ్ఞ సమోభవతు. ఎంత వైభవంగా చేశారంటే ఆ యజ్ఞం దేవయజ్ఞంతో సమానమైనటువంటి వైభవంతో ఆ యజ్ఞాన్ని చేశారు. చాలా కాలం పట్టింది. అనేక సంవత్సరాలు జరిగినటువంటి అనేకమైనటువంటి యజ్ఞాలు అక్కడ జరిగాయి శోభతోటి. అథావసానే యజ్ఞస్య పూర్వవైరమనుస్మరన్ వశిష్ఠ రూపీ రాజానం ఇతి హోవాచ రాక్షసః. యజ్ఞం పూర్తయిపోయింది. గురువు గారికి నమస్కారం పెట్టుకున్నాడు వశిష్ఠ మహర్షికి. తీరా చూస్తే అతడు వశిష్ఠుడు కాదు, ఆ రాక్షసుడే వశిష్ఠుడి రూపం వేసుకుని అక్కడికి వచ్చి ఇతని చేత యజ్ఞం చేయించాడు. వచ్చినటువంటి వాడు వశిష్ఠుడు అనుకున్నాడు ఈయన, కానీ వశిష్ఠుడి వేషంలో వచ్చాడు ఆ రాక్షసుడు. వెంటనే వశిష్ఠ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు రాజుతోటి ఇలా అంటున్నాడు. అద్య యజ్ఞస్య జాతోంతః సామిషం భోజనం మమ దీయతామిహ శీఘ్రం వై నాత్ర కార్యా విచారణ. నాకు భోజనాన్ని నువ్వు ఏర్పాటు చేయాలి. నేను నీకు బ్రహ్మగా ఉండి దగ్గరుండి యజ్ఞం చేశాను కాబట్టి వశిష్ఠుడు అడుగుతున్నాడు అని అనుకున్నాడు ఈయన. నాకు భోజనం ఏర్పాటు చేయాలి, మాంసంతో వండినటువంటి భోజనం నాకు ఇవాళ తినాలని ఉంది, కాబట్టి నువ్వు దాన్ని ఏర్పాటు చెయ్యి అని చెప్పి ఆ సౌదాసుని అడిగాడు వశిష్ఠ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. ఈ విషయంలో నువ్వేం పెద్ద ఆలోచించక్కర్లేదు. ఇతడు మాంసం తినడం ఏంటి వశిష్ఠుడు అని చెప్పి నువ్వేమి కంగారు పడుకో, నాకు ఇవాళ తినాలనుంది, నువ్వు ఏర్పాటు చేయి అంతే అన్నాడు. తచ్చుత్వా వ్యాకృతం వాక్యం రాక్షసా బ్రహ్మరూపిణ సూదాన్ సంస్కార కుశలాన్ వాచ పృథివీపతి. ఆ మహారాజు సరే ఇంక చేసేదేముంది, గురువుగారు అడిగారు మాంసంతో వండి భోజనం పెట్టండి, నాకు ఏర్పాటు చేయండి అని. కాబట్టి వంట వాళ్ళని పిలిచి వంట వాళ్ళతో ఇలా చెప్పాడు. హవిష్యం సామిషం స్వాదు యదా భవతి భోజనం తథా కురుత శీఘ్రం వై పరితుష్యేద్యథా గురుః. హవిస్సుగా ఉపయోగించదగినటువంటి మాంసంతోటి కూడినటువంటి భోజనాన్ని బాగా రుచిగా వండి మీరు మా గురువు గారికి సంతోషం కలిగేలాగా వెంటనే తయారు చేయండి అని చెప్పి వంట వాళ్ళని ఆదేశించాడు ఆ సౌదాసుడు వశిష్ఠుల కోసం. శాసనాత్ పార్థివేంద్రస్య సూదః సంభ్రాంత మానసః తచ్చ రక్ష పునస్తత్ర సూదవేషం అధాకరోతు. మొత్తానికి ఆ వశిష్ఠుల వారు మాంసాహారం తింటారా అని వంట వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ వంటవాళ్ళలో ఒకటిగా తయారయ్యాడు మళ్ళీ ఈ రాక్షసుడు. తాను వంటవాడి వేషం కూడా తానే ధరించి అక్కడికి వచ్చాడు. స మానుషమథో మాంసం పార్థివాయన్యవేదయత్ ఇదం స్వాదు హవిష్యం చ సామిషం చాన్నమాహృతం. మొత్తానికి అక్కడ కొంత మాంసాన్ని ఉంటే దాన్ని చూపించాడు. ఈ ఈ మాంసము చాలా మధురమైనది, హవిస్సుగా ఉపయోగించడానికి తగినది. ఇది దీనితోటి
వంట చేసి పెడితే బాగుంటుంది అని చెప్పి చూపించాడు. అది మనుష్య మాంసం. అక్కడ అతడు గారు పెట్టినట్టు చూపించండి. సభోజనం వశిష్ఠాయ పత్యా సార్ధం ఉపాహరత్ మదయంత్యా నరశ్రేష్ఠ సామిషం రక్షసాహృతం. ఆ రాజు ఈ తన భార్య అయినటువంటి మదయంతితో కలిసి వెళ్ళి ఆ రాక్షసుడు తెచ్చి ఇచ్చినటువంటి వంటవాడిగా మారినటువంటి రాక్షసుడు తెచ్చి ఇచ్చినటువంటి ఆ భోజనాన్ని వశిష్ఠ మహర్షికి వడ్డించి దగ్గరుండి భోజనం పెట్టాడు. ఇప్పుడు వచ్చినటువంటి వశిష్ఠుడు అసలైన వశిష్ఠుడు. ఇందాక కోరినటువంటి వాడు అసలు రాక్షసుడైనటువంటి వశిష్ఠుడు. అతడు వంటవాడి రూపంలో వెళ్ళిపోయి తానే వంట చేసి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు, మీ గురువుగారికి ఇవ్వండి అని చెప్పి అసలు వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చారు. ఈయన తెలియక దాన్ని వశిష్ఠ మహర్షికి వడ్డన చేసి భోజనం పెట్టాడు. జ్ఞాత్వా తదామిషం విప్రో మానుషం భోజనాగతం క్రోధేన మహతావిష్టో వ్యాహర్తుం ఉపచక్రమే. చూసి చూడగానే అర్థమైపోతాయి మహర్షులకి జరుగుతున్నది, జరిగేది, జరగబోయేది అన్ని. వశిష్ఠ మహర్షి అక్కడ చూడగానే భోజనంలో మనుష్య మాంసం ఉన్నట్టు తెలిసిపోయిందని. తెలిసిపోయి వెంటనే మిక్కిలి కోపంతో చేతిలో నీళ్లు తీసుకుని ఆ సౌదాముడితో ఇలా అంటూ ఉన్నాడు, యస్మాత్వం భోజనం రాజన్ మమైతద్దాతుమిచ్చసి తస్మాత్ భోజనమేతత్తే భవిష్యతి న సంశయః. నరమాంసంతో వండి నాకు భోజనం పెట్టడానికి ప్రయత్నించావయ్యా రాజా నువ్వు సౌదాస. కాబట్టి ఇక నుంచి కూడా నీకు ఇదే ప్రతిరోజు భోజనం అవుతుంది అని చెప్పి శపించాడు. అంటే నరమాంస భక్షణ చేసేటువంటి క్రూరుడు వైపో నువ్వు అని చెప్పి ఒక శాపాన్ని ఇచ్చాడు వశిష్ఠ మహర్షి. తతస్క్రుద్ధస్తు సౌదాసః తోయం జగ్రాహ పాణినా వశిష్ఠం శప్సుమారేభే భార్యా చైనం అవారయత్. ఆశ్చర్యపోయాడు సౌదాసుడు. అది మా నరమాంసంతో ఉండిందని నాకేం తెలుసండి, నాకు తెలిస్తే నేను పెడతానా మీకు? మీరే మాంసంతో ఉండిన భోజనం కావాలి ఇందాక అడిగారు, వంటవాడు తెచ్చి ఇచ్చాడు, నేను మీకు పెడుతున్నాను. ఇందాక నేను అడగలేదే అన్నాడే. లేదు మీరే అడిగారు, మీరు అడిగిన మాంసంతో పోయినటువంటి భోజనం కావాలని అడిగారు, నేను అది చేసినందుకు నన్ను శపించడానికి ప్రయత్నిస్తున్నాడు, నేను కూడా శపించగలను మిమ్మల్ని అని చెప్పి ఆ సౌదాసుడు కూడా నీళ్లు తీసుకుని వశిష్ఠుడి మీదకి వెళ్ళిపోయాడు. చేయి పట్టుకుని గవ్వా లాగింది అతని యొక్క భార్య. రాజన్ ప్రభుర్యతో అస్మాకం వశిష్ఠో భగవాన్ ఋషి. ఏమండి వశిష్ఠులు అంటే ఎవరనుకున్నారు? కొన్ని తరాలుగా ఇక్ష్వాకు వంశానికి గురువు అయినటువంటి వారు. ప్రతిశప్తం నశక్తస్వం దేవతుల్యం పురోధసం. మొత్తానికి దేవతతో సమానమైనటువంటి వశిష్ఠ మహర్షిని మళ్ళీ మీరు శపిస్తారా? ఎంత తప్పు పనది. మనకి కులగురువు అయినటువంటి వారు గురువుని శపిస్తారా ఎవరైనా? కాబట్టి అటువంటి వాడిని పురోహితుడిని ఎప్పుడూ కూడా శపించకూడదు. తత క్రోధమయం తోయం తేజో బల సమన్వితం వ్యసజ్జత ధర్మాత్మా తతౌ పాదౌ శిషేచస. మొత్తానికి ఆ ధర్మాత్ముడైనటువంటి రాజు ఆ పాదాల్ని ఆ చేతిలో తీసుకున్నటువంటి నీటిని నేల మీద విడిచిపెట్టేశాడు. ఆ నీళ్లు కాస్త అతని పాదాల మీదే పడ్డాయి, నేల మీద పడ్డాయి. తేనాస్య రాజ్ఞస్థౌ పాదౌ తదా కల్మషతాంగతౌ. ఆ రకంగా కల్మషంతో ఉన్నటువంటి ఆ జలాన్ని, క్రోధంతో శాపాన్ కోసం తీసుకున్నటువంటి ఆ జలం కల్మషమైనటువంటి జలం, తాగడానికి ఉపయోగించే జలం కాదు కదా. కాబట్టి అటువంటి జలం పాదాల మీద పడేటప్పటికీ ఆ పాదాలకి అంతా కూడా ఆ కల్మషం వచ్చి తథా ప్రభృతి రాజాసౌ సౌదాసస్సు మహాయశాః కల్మాషపాదః సంవృత్తః ఖ్యాతశ్చైవ తథా నృపః. ఆ రోజు నుంచి అతని పేరు కల్మాషపాదుడు అయిపోయింది. ఆ సౌదాసుడు కాస్త కల్మాషపాదుడు అని పిలువబడేవాడు. పాదములన్నీ కూడా నల్లగా అయిపోయి కల్మషంతో ఉండగా, పాదాలు నల్లగా అయిపోయేటప్పటికి కల్మషం అంతా పాదాలకు చేరిపోయేటప్పటికి కల్మాషపాదుడు అనే పేరుతోటి ప్రసిద్ధి చెందాడు. సరాజాసహ పత్న్యా వై ప్రణిపత్య ముహుర్ముహు పునర్వశిష్టం ప్రోవాచ యదుక్తం బ్రహ్మరూపిణా. మొత్తానికి వశిష్ఠుల మహర్షికి ఆయన 3 సార్లు ప్రదక్షిణ చేసి మికిలి గౌరవంతో ఇలాగా
రాక్షసుడు ఒకడు మీ రూపంలో వచ్చి ఇటువంటి మాయ చేయడం వల్ల నేను ఈ మోహంలో పడిపోయాను, నా యొక్క పొరపాటు ఏమీ లేదు అని చెప్పి ఆ చెప్పుకుని బాధపడ్డాడు. అప్పుడు తచ్చుత్వా పార్థివేంద్రస్య రక్షసా వికృతం చ తత్ పునఃప్రోవాచ రాజానం వశిష్ఠ పురుషర్షభం. అసలు జరిగినటువంటి విషయం అదా, రాక్షసుడు చేసినటువంటి మాయా ఇదంతా అని చెప్పి అనుకున్నటువంటి వశిష్ఠుడు మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు రాజుతోటి, మయా రోషపరీతేన యదిదం వ్యాహృతం వచః నైతశక్యం వృథా కర్తుం ప్రదాస్యామి చ తే వరం. నేను కొంచెం తొందరపడ్డానయ్యా, కోపంతో నీకు ఒక శాపాన్ని ఇచ్చాను, కానీ ఆ శాపాన్ని నేను ఇక వెనక్కి తీసుకునేటువంటి శక్తి నాకు లేదు. అయినప్పటికీ నీకు ఒక వరాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను. కాలో 12 వర్షాణి శాపశాంతో భవిష్యతి. నేను ఇచ్చినటువంటి శాపం నీకు 12 సంవత్సరాలు మాత్రమే ఉండుగాక, ఆ తర్వాత నువ్వు శాప విముక్తుడు అయిపోతావు. మత్ప్రసాదాచ్చ రాజేంద్ర అతీతం న స్మరిష్యసి. కాబట్టి ఈ 12 సంవత్సరాలు కూడా నువ్వు నరమాంసము అవన్నీ తింటావు, ఆ తర్వాత నీకు అది గుర్తు కూడా ఉండదు, ఆ స్మరణ కూడా రాదు, నువ్వు మళ్ళీ మామూలుగా అయిపోతావు, ఆ రాక్షస లక్షణాలన్నీ నీకు పోతాయి సుమా. ఏవం స రాజా తం శాపం ఉపభుజ్య రిసూదనః ప్రతిలేభే పునః రాజ్యం ప్రజాశ్చైవాన్వపాలయత్. మొత్తానికి అలాగే రాక్షసుడిగా 12 సంవత్సరాలు తిరిగినటువంటి ఆ కల్మాషపాదుడు 12 సంవత్సరాలు అయిపోగానే ఆ శాపం పోయి అతడు మళ్ళీ నా మామూలు రాజై తిరిగి రాజ్యాన్ని స్వీకరించి ప్రజాపాలన చేస్తూ ఉండేవాడయ్యా. తస్య కల్మాషపాదస్య యజ్ఞస్యాయతనం శుభం ఆశ్రమస్య సమీపే స్యాయన్మాం పృచ్ఛసి రాఘవా. ఇక్కడంతా ఎందుకింత యజ్ఞ తేజస్సుతోటి వర్ధిల్లుతోందని నువ్వు అడిగావే, ఈ యజ్ఞ తేజస్సు అప్పుడు కల్మాషపాదుడు చేసినటువంటి యజ్ఞాల యొక్క గొప్పదనం అయ్యా ఇదంతా. ఆ రోజు రాజైన తర్వాత, శాపం పోయిన తర్వాత ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు, పుణ్యాలు పొందాడు. కాబట్టి అతడు చేసినటువంటి యజ్ఞముల యొక్క ఫలితంగా ఇప్పుడు నీకు అనిపించింది ఈ ఆశ్రమ స్థానం అంతా ఏమిటి ఇంత యజ్ఞాలతోటి వర్ధిల్లుతోన్నది అని. దీనికి కారణం ఏమిటి అని నువ్వు అడిగావు. దాని కథ ఇంత ఉందయ్యా. ఈ కల్మాషపాదుడు అనేటువంటి వాడు చేసినటువంటి యజ్ఞం వల్ల ఇప్పుడు ఇంతటి తేజస్సు ఈ ప్రాంతంలో ఉన్నది. ఇది ఆ కల్మాషపాదుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశము. తస్యతాం పార్థివేంద్రస్య కథాం సుత్వా సుదారుణాం వివేశ పర్ణశాలాయాం మహర్షిం అభివాద్య చ. మొత్తానికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ఈ అందమైనటువంటి కల్మాషపాద చరిత్ర, తన వంశంలో ఒకడైనటువంటి కల్మాషపాదు, ఆ కల్మాషపాదు యొక్క చరిత్రను విన్న తర్వాత శత్రుఘ్నుడు విక్కిరి ఆనందించి తనకి ఏర్పాటు చేసినటువంటి పర్ణశాల గృహంలోకి తాను ప్రవేశించాడు, ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి. యామేవ రాత్రిం శత్రుఘ్నః పర్ణశాలాం సమావిశత్ తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం. ఏ రోజైతే శత్రుఘ్నుడు ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో గడిపాడో అదే రోజు రాత్రి సీతమ్మ వారికి కవల పిల్లలు పుట్టారు. తతో అర్ధరాత్ర సమయే బాలకా మునిదారకాః వాల్మీకేః ప్రియమాచఖ్యుః సీతాయాః ప్రసవం శుభం. ఆ రాత్రే గబగబా వచ్చి తలుపులు తట్టి లేపి వాల్మీకి మహర్షితోటి ముని బాలకులు వచ్చి చెప్పారు, సీతమ్మ వారికి సుఖప్రసవం అయ్యింది, 2 అందమైనటువంటి మగపిల్లల్ని ఆవిడ కన్నది. భగవన్ రామపత్ని సా ప్రసూత ద్వారకద్వయం. దారకుడు అంటే చిన్న పిల్లవాడు అని అర్థం, బాలుడు అని అర్థం. దారకద్వయం 2 పిల్లల్ని కన్నది, 2 మగపిల్లల్ని కన్నది. తతో రక్షాం మహాతేజ కురు భూత వినాశిని. నువ్వు వచ్చి వారికి రక్ష పెట్టాలి, సమస్త భూతముల నుంచి వారికి ఆపద లేకుండా ఉండేలాగా వారికి దిశ తీయడం, అటువంటి పనులు కొంచెం రక్ష పెట్టవలసినటువంటి పనులు చెయ్యాలి. తేషాం తద్వచనం శ్రుత్వా మహర్షి సముపాగమత్ బాలచంద్ర ప్రతీకాశౌ దేవపుత్రౌ మహౌజసౌ. మొత్తానికి ఆ మాటలు విని పరుగున వచ్చారు వాల్మీకి మహర్షి సీతమ్మ ఉన్నటువంటి ప్రసూతి గృహం దగ్గరికి. అక్కడ బాలచంద్రుడు లాంటి 2 ఉదయిస్తున్న చంద్రుల్లా ఉన్నటువంటి గొప్ప కాంతి కలిగినటువంటి దేవతల్లా ఉన్నటువంటి
ఆ పిల్లలిద్దరిని చూడడానికి వచ్చారు వాల్మీకి మహర్షి. జగామ తత్ర హృష్టాత్మా దదర్శ చ కుమారకౌ భూతఘ్నీం చాకరోత్తాభ్యాం రక్షాం రక్షో వినాశినీం. మొత్తానికి శాంతి కళ్యాణాలు చేస్తారు పుట్టినప్పుడు, కొన్ని శాంతి హోమాలు మొదలైనవి చేస్తారు. అదంతా ఎందుకంటే దుష్టశక్తులు ఏవి కూడా ఆ పిల్లలకి ఏమీ హాని చేయకుండా ఉండడం కోసం, వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి చెందడం కోసం, కొన్ని నక్షత్రాలు పుట్టిన వారికి మరీ తప్పనిసరిగా శాంతులు అవి చేయిస్తూ ఉంటారు, వారికి దోషాలు ఉంటాయి కాబట్టి. ఆ రకంగా సంతోషించిన మనసుతో వచ్చినటువంటి వాల్మీకి మహర్షి ఆ పిల్లలిద్దరికీ కూడా సమస్త భూతాల నుంచి, రాక్షసుల నుంచి క్షేమం కలిగేలాంటి కొన్ని కార్యక్రమాలు చేసి, కొన్ని మంత్రాలు చదివి వారికి రక్ష పెట్టారు. కుశముష్టిముపాదాయ లవం చైవతు సద్విజః వాల్మీకి ప్రదదౌతాభ్యాం రక్షాం భూత వినాశినీం. మొత్తానికి వాళ్ళిద్దరికీ భూతముల నుంచి రక్ష తీసేటప్పుడు ఆయన చేతిలో కొన్ని దర్భలు పట్టుకున్నారు. ఆ దర్భలతోటి ఇలాగా ఆయన దర్భానికి ఒక పేరుంది, కుశలు అంటారు వాటి. ఆ కుశలు పట్టుకుని వారికి దిష్టి తీశారు ఆయన. వేళ్లతో తుంపినటువంటి ఆ కుశల అగ్రభాగం కలిగినటువంటి పిడికిలి దాంతో తీశాడు. కుశముష్టి అని పేరు దాన్ని. మొత్తానికి ఆ కుశము యొక్క మొదలు భాగానికి లవము అని పేరు. లవము ఇది, చేతిలో ఉన్నది కుశము. అవి రెండింటినీ కలిపి పట్టుకున్నటువంటి ఆ ముష్టి లేదా పిడికిలి. మొత్తానికి వాటిని అభినందించి వాళ్ళ శిరములు వాటితోటి మార్జనం చేశారు, తుడిచారు, వాటితో నీళ్లు అవి జల్లారు. యస్తయో పూర్వజో జాతః సకుశైర్మంత్ర సత్కృతైః నిర్మార్జనైయస్తు తదా కుశ ఇత్యస్య నామ తత్. ముందు పుట్టిన వాడికి ఈ కుశలతోటి అంటే ఇటుపక్క ఉన్నటువంటి భాగంతో ఆయన సమ్మార్జన చేశారు కాబట్టి ఇతడి పేరు కుశుడు అనేటువంటి పేరు పెట్టారు అతడికి. యశాపరో భవేత్తాభ్యాం లవేన సుసమాహితః నిర్మార్జనీయో వృద్ధాభిః లవేతి చ సనామతః. రెండో వాడిని తర్వాత పుట్టిన వాడిని వృద్ధ స్త్రీలందరూ వచ్చి ఈ లవములతోటి నీళ్లు జల్లి వారు శుభ్రం చేయడం, తడపడం జరిగింది. కాబట్టి అతనికి లవుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఏవం కుశలవౌ నామ్నా తాబుభౌ యమజాతకౌ. యమలు అంటే కవల పిల్లలు అని అర్థం. యముడితో సంబంధం లేదు. యమ అనేటువంటి శబ్దానికి ద్వంద్వము, రెండు, కవలలు అని అర్థం. యవలలు అంటారు, యమలలు లేదా యవలలు. మొత్తానికి ఏవం కుశలవౌ నామ్నా తావుభౌ యమజాతకౌ మత్కృతాభ్యాం చ నామభ్యాం ఖ్యాతియుక్తౌ భవిష్యతః. ఈ కుశ లవ అనేటువంటి నేను పెట్టిన పేర్లతోటి ఈ ఇద్దరూ కూడా, ఈ కవలలిద్దరూ కూడా నేను పెట్టినటువంటి పేర్లతోటి అభివృద్ధిని చెంది ఖ్యాతియుక్తౌ భవిష్యతః గొప్ప ప్రేరు ప్రఖ్యాతులు విఖ్యాతిని పొందుదురుగాక అని చెప్పి ఆశీర్వదించారు వాల్మీకి మహర్షి. తాం రక్షాం జగృహుస్తాశ్చ మునిహస్తాత్ సమాహితాః అకుర్వంశ తతో రక్షాం తయోర్విగత కల్మషాః. మొత్తానికి అనేకమైనటువంటి ముని పత్రులందరూ అక్కడికి వచ్చారు. ఆడవాళ్ళందరూ ప్రసూతి గృహం దగ్గర అప్పటికే ఉన్నారు. తర్వాత తెలిసిన వాళ్ళు కూడా దూరం నుంచి వచ్చారు. ఆ వృద్ధ స్త్రీలందరూ ఆ రక్షని, ఆ కుశలవులని జాగ్రత్తగా ముని చేతిలోంచి తీసుకుని వాళ్ళు కూడా రక్ష పెట్టారు ఈ పిల్లలిద్దరికి. తథా తాం క్రియమాణాంచ వృద్ధాభిర్గోత్రనామ చ సంకీర్తనం చ రామస్య సీతాయాః ప్రసవే శుభౌ. మొత్తానికి ఆ విధంగా రక్ష చేస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా తమ పేర్లు చెప్పుకుంటూ, రాముల వారి పేర్లు చెబుతూ, సీతమ్మ తల్లి ఇద్దరు అందమైనటువంటి మగపిల్లలకి జన్మనిచ్చిందహో అని అర్ధరాత్రేతు శత్రుఘ్న సుశ్రావసు మహత్ప్రియం అలా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే శత్రుఘ్నుడి దాకా వచ్చింది ఆ వార్త. ఆయన వేరే పర్ణశాలలో ఉన్నారు. మొత్తానికి ఆయనకు కూడా తెలిసింది శత్రుఘ్నుడికి రామచంద్రమూర్తికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు అని. పర్ణశాలాం తతో గత్వా మాతర్దిశ్చేతి చాబ్రవీత్. వెంటనే పరుగున ఆ పర్ణశాల దగ్గరికి వచ్చారు.
రెండు చేతులు నమస్కరించి సీతమ్మ తల్లికి ఆయన అన్నారు, తథా తస్య ప్రహృష్టస్య శత్రుఘ్నస్య మహాత్మనః వ్యతీతా వార్షికీ రాత్రి శ్రావణీ లఘు విక్రమా. మొత్తానికి ఆయన ఆ, మాతర్దిష్యేతి చాబ్రవీత్. ఆ పర్ణశాలకు వచ్చి సీతమ్మ తల్లికి నమస్కారం పెట్టి, క్షేమంగా ఉన్నావా తల్లి అని చెప్పి ప్రశ్న వేశాడు శత్రుఘ్నుడు తన వదిన గారు, తల్లితో సమానమైనటువంటి తన వదిన గారిని. మొత్తానికి మిక్కిలి ఆనందంతో ఆ రోజు శత్రుఘ్నుడు గడిపాడు. రామచంద్రుడికి పిల్లలు పుట్టారు అని ఆ రోజు రాత్రి ఆ వర్షకాల సంబంధమైనటువంటి ఆ రాత్రి, శ్రావణ మాసపు రాత్రి మొత్తానికి ఇట్టే గడిచిపోయింది శత్రుఘ్నుడికి. ప్రభాతే సుమహావీర్య కృత్వా పౌర్వాహ్నికీం క్రియాం మునిం ప్రాంజలిరాం ఆమంత్ర్య యయౌ పశ్చాన్ముఖ పునః. వెంటనే మళ్ళీ పొద్దున్నే లేచి చేయవలసినటువంటి ఆ దైవ కార్యాలని కూడా పూర్తి చేసుకుని ఆ శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షికి నమస్కరించి నేను వెళ్ళి వస్తానని ఆయన అనుజ్ఞ తీసుకుని మళ్ళీ పశ్చిమ దిక్కు కేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. స గత్వా యమునా తీరం సప్తరాత్రోషిత పథి ఋషీణాం పుణ్యకీర్తీనాం ఆశ్రమే వాసమభ్యయాత్. మొత్తానికి యమునా నది తీరం వచ్చింది. అక్కడ శత్రుఘ్నుడు అనేక రోజులు అంటే వారం రోజులు 7 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి మునులతోటి వారితోటి వారు చెప్పినటువంటి విషయాలన్నీ వింటూ కాలక్షేపం చేశాడు. సతత్ర మునిభిః సార్ధం భార్గవ ప్రముఖై నృపః కథాభిరభిరూపాభిః వాసంచక్రే మహాయశాః. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా తీర్థాల యొక్క క్షేత్రాల యొక్క మహాత్మ్యాలని చెబుతూ ఉండగా అవన్నీ వింటూ భార్గవుడు మొదలైనటువంటి మునులతోటి గడిపి వారం రోజులు అక్కడి నుంచి బయలుదేరాడు. సకాంచనాద్యైర్మునిభిః సమేతైః రఘుప్రభుైరో రజనీం తదానీం కథా ప్రకారైః బహువిర్మహాత్మా విరామయామాస నరేంద్ర సూరుః. మొత్తానికి అక్కడున్న అనేకమైనటువంటి ఋషులతోటి సంభాషణలు అవి చేస్తూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ రాత్రుళ్ళు అక్కడ గడిపి మళ్ళీ బయలుదేరాడు. భార్గవ మహర్షి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ పశ్చిమ దిక్కులో ప్రయాణం కొనసాగించాడు శత్రుఘ్నుడు. అధరాత్యాం ప్రవృత్తాయాం శత్రుఘ్నో భృగునందనం పప్రచ్ఛవనం విప్రం లవణస్య యథాబలం. ఇంకా మధురాపురానికి దగ్గర కొడుతూ ఉన్నాడు, యమునా నదికి వచ్చాడుగా. వస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ భార్గవుని దగ్గర నుంచి బయలుదేరగానే వచ్చినటువంటి కుమారుడు, భార్గవుని యొక్క కుమారుడు భృగు మహర్షి, ఆ భృగు మహర్షి దగ్గరికి వచ్చారు. భృగు నందనుడు అయినటువంటి ఆయన దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి అడిగారు, ఏమయ్యా నేను ఇప్పుడు లవణాసురుడు ఉండేటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నాను, ఈ లవణాసురుడు యొక్క బలం ఎటువంటిది, అతని గొప్పదనం ఏమిటి అని చెప్పి నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అనగానే ఈ భృగు యొక్క కుమారుడైనటువంటి చ్యవన మహర్షి ఆయన లవణాసురుని యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు శత్రుఘ్నుడికి. శూలస్య చ బలం బ్రహ్మన్ కేచ పూర్వం వినాశితాః అనేన శూలముఖ్యేన ద్వంద్వయుద్ధం ఉపాగతాః. ఏం చెప్పుకుంటావయ్యా, అతడి బలమంతా అతడి శూలంలో ఉన్నది. ఆ శూలంతో అనేకమైనటువంటి ద్వంద్వ యుద్ధాలు చేసి ఎందరినో రాజుల్ని జయించాడు, ఎందరినో బలవంతుల్ని జయించాడు ఈ లవణాసురుడు. కాబట్టి అది ఆ శూలంలోనే ఉంది బలవంతా తప్ప వాడి బలం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. సాక్షాత్ పరమశివుడు ఆయన చేత్తో తన తండ్రికి ఇచ్చినటువంటి శూలం అది. తస్య తద్వచనం శ్రుత్వా శత్రుఘ్నస్య మహాత్మనః ప్రత్యువాచ మహాతేజాః చ్యవనో రఘునందనం. అతను అడిగినటువంటి ప్రశ్నకి చ్యవనుడు ఈ రకంగా సమాధానం చెప్తూ ఉన్నాడు శత్రుఘ్నుడికి. అసంఖ్యేయాని కర్మాణి యాన్యస్య రఘునందన. ఎన్ని చేశాడని చెప్పమంటావయ్యా, అతను ఎన్ని విజయాలు సాధించాడని చెప్పమంటావు దాంతో. అసంఖ్యేయాని ఇక్ష్వాకు వంశ ప్రభవే యద్వృత్తం తృణుష్వమే. కానీ అన్నీ నీకు చెప్పనక్కర్లేదు, కానీ మీ వంశంలో ఉన్నటువంటి ఒక రాజుకే జరిగినటువంటి అనుభవం ఒకటి నేను చెప్తూ ఉన్నాను. ఈ లవణాసుడితో జరిగినటువంటి అనుభవం. అయోధ్యాయాం పురా రాజా యవనాశ్వసుతో బలి మాంధాత
ఇది విఖ్యాత త్రిషు లోకేషు వీర్యవాన్. ఈ ఇక్ష్వాకు వంశపు రాజుల పేర్లు వస్తూ ఉంటే వాళ్ళు పులకరించిపోతుంది. ఒక్కొక్కరు ఆ రాజులు ఒక్కొక్కరు నారాయణమూర్తులు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు నారాయణమూర్తులట. మొత్తం ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజు. ఇందాక కల్మాషపాదుడి పేరు విన్నాం, అతను ఇక్ష్వాకు వంశపు రాజు. తర్వాత ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి వాడు మాంధాత. ఇతడు యవనాశ్వుడు అనేటువంటి ఆయన యొక్క కుమారుడు. మీ వంశంలో వాడేనయ్యా. ముల్లోకాలను కీర్తి పొందినటువంటి వాడు ఈ మాంధాత చక్రవర్తి. సకృత్వా పృథివీం కృత్స్నాం శాసనే పృథివీపతి సురలోకమితో జేతుం ఉద్యోగమకరోత్ నృపః. మొత్తానికి యవనాసుని పుత్రుడైనటువంటి మహాపరాక్రమం కలిగినటువంటి మాంధాత చక్రవర్తి భూమిని అంతటినీ కూడా తన అధీనంలో తీసుకున్నాడు. భూమిని అంతటినీ కూడా జయించాడు. చక్కగా పాలన చేస్తూ ఉండేవాడు. చివరికి ఎన్నాళ్ళు ఈ భూమిని ఒకదాన్ని పాలిస్తాం, దేవలోకాన్ని కూడా పాలిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది ఆ మాంధాతకి. ఇంద్రస్య చ భయం తీవ్రం సురాణాం చ మహాత్మనాం మాంధాతరి కృతోద్యోగే దేవలోక జిగీషయా. మొత్తానికి ఇతడు మన మీదకి దండెత్తడానికి వస్తున్నాడు అని తెలిసిపోయింది ఇంద్రుడికి. అక్కడ ఉన్న దేవతలందరికీ గడగడగడ వణికిపోయారట. మాంధాత చక్రవర్తి మన మీదకి యుద్ధానికి వస్తే మనం గెలగలం, మనం ఓడిపోవడం ఖాయం అని భయపడిపోయాడు ఇంద్రుడు, దేవతలందరూ కూడా. అర్థాసనేన శక్రస్య రాజ్యార్థేన చ పార్థివః ఛంద్యమాన సురగణైః ప్రతిజ్ఞాం అధ్యరోహత. మొత్తానికి ఒక శాంతి ఒప్పందం చేసేసుకుంటామయ్యా నీతోటి, నువ్వేమి యుద్ధానికి రావక్కర్లేదయ్యా. ఏం చేసుకుంటారు శాంతి ఒప్పందం అంటే, దేవేంద్రుడి ఆసనంలో సగం ఆసనం నీకు ఇచ్చేస్తాం, అర్ధాసనం నీది, రాజ్యంలో సగం నీది. అంటే దేవరాజ్యాన్ని సగం నువ్వు ఏమి యుద్ధం చేయకుండా చక్కగా నీకు అప్పచెప్పేస్తాం. మా రాజ్యంలో సగ భాగము, ఇంద్ర పదవిలో సగం పదవి నీది అని చెప్పి బతిమాలి మాంధాతని. నువ్వు మాత్రం మా దగ్గర యుద్ధానికి రావద్దు, కావలిస్తే దేవలోకంలో సగం లోకం నీకు ఇచ్చేస్తాం అన్నారు. కానీ ప్రతిజ్ఞామత్సరోహత ఒప్పుకోలేదు మాంధాత చక్రవర్తి. నేను యుద్ధానికి వచ్చి మొత్తం తీసుకుంటాను, ఇలాగా మీతోటి నేను ఒప్పందం చేసుకుని మీరు ఇచ్చే సగానికి నేను తృప్తిపడేటువంటి వాడిని కాను. తస్య పాపం అభిప్రాయం విదిత్వా పాకశాసనః సాంత్వపూర్వమిదం వాక్యం యువా ఉవాచ యవనాశ్వజం. యవనాశ్వని కుమారుడైనటువంటి మాంధాతృ చక్రవర్తి తోటి దేవేంద్రుడు అతడి యొక్క పాపపు బుద్ధిని తెలుసుకున్నటువంటి వాడై అతనికి అనునయిస్తూ ఈ రకంగా చెప్పాడు. రాజా త్వం మానుషే లోకే నతావత్ పురుషర్షభ అకృత్వా పృథివీం వశ్యాం దేవరాజ్యమిహేచ్ఛసి. ఏమిటా నువ్వు వచ్చి దేవరాజ్యం మీద యుద్ధం చేయాలనుకుంటున్నావు? మీ భూమిని అంతటి జయించేసినట్లుగా మాట్లాడుతున్నావే. ఇంకా భూమి మీద కొంత భాగం నీ యొక్క అధీనంలోనే లేదు, ఆ విషయం నువ్వు గమనించుకోలేదు. భూమిని మొత్తాన్ని జయించేశాను, భూమి అంతా నాదే అని చెప్పి ఇప్పుడు దేవలోకానికి వచ్చావు, కానీ భూమిని నువ్వు పూర్తిగా అధీనంలోకి తెచ్చుకోలేదు. కాబట్టి ముందు భూలోకాన్ని మొత్తాన్ని జయించు. ఇంకా భూలోకంలో నీ యొక్క నియంత్రణలో లేని భాగం కొంత ఉంది నీకు తెలియకుండా. అది అయిన తర్వాత అప్పుడు దేవలోకం మీద యుద్ధానికి అర్థం ఉంటుంది. యది వీర సమగ్రాతే మేదిని నిఖిలావసే దేవరాజ్యం కురుష్వేహ సభృత్య బలవాహన. నువ్వు ముందుగా భూమిని అంతటిని కూడా నీ స్వాధీనం చేసుకొని పాలించి అప్పుడు నీ యొక్క సేవకులతోటి సైన్యంతో దేవరాజ్యం మీదకి యుద్ధానికి వస్తే అందంగా ఉంటుంది. అంతేగాని ఉన్న భూమినే కొంత భాగం నీ అధీనంలో లేనప్పుడు నువ్వు దేవరాజ్యం మీదకి దండెత్తానంటే ఎలా కుదురుతుంది? ఇంద్రమేవం బ్రువాణం తం వాంధాత వాక్యమబ్రవీత్ క్వమే శక్ర ప్రతిహతం శాసనం పృథివీతలే. ఇలా చెప్పగానే హడిలిపోయాడు మాంధాతృ చక్రవర్తి. ఏమిటి, భూమి మీద నా అధీనంలో లేకుండా నా మాట వినకుండా ఉన్నటువంటి ప్రాంతం కొంత ఉందా? ఎక్కడుంది అది? ఏమిటది? ఎవరు పాలిస్తున్నారు దాన్ని? ఇప్పుడు నాకు వెంటనే చెప్పు అని. ఎక్కడ ఈ భూలోకంలో నా ఆజ్ఞ చెల్లకుండా ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడుందో చెప్పు అన్నాడు. తమువాచ సహస్రాక్షో లవణో నామ రాక్షస. లవణాసురుడు అని ఒకడు ఉన్నాడయ్యా, అతడి నీ మాటలు వినే రకం కాదు. అతని రాజ్యం నీ యొక్క అధీనంలో లేదు.
మధుపుత్రో మధువనే తేనాజ్ఞాం కురుతే నఘ. ఆ మధువు అనేటువంటి వాని యొక్క కుమారుడైనటువంటి లవణాసురుడు నీ యొక్క అధీనంలో లేడు. అతడు స్వతంత్ర రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. నీ మాట వినడతడు, నీ ఆజ్ఞ అక్కడ చెల్లదు. కాబట్టి అతన్ని కూడా ఓడించిన తర్వాత నువ్వు దేవతల మీదకి యుద్ధానికి వస్తే బాగుంటుంది. తత్శ్రుత్వా విప్రియం ఘోరం సహస్రాక్షేణ భాషితం వ్రీడితో అవాంగ్ముఖో రాజా వ్యాహర్తుం న శశాకః. ఇంకేం మాట్లాడతాడు? తన భూమి మీదే మొత్తం అంతా భూమిని అదుపులో ఉంది అనుకుంటున్నటువంటి మాంధాతృ చక్రవర్తి తనకి తెలియకుండా లవణాసురుడు అనేటువంటి వాడు తన సొంత రాజ్యంలో ఉన్నాడు, నా మాట వినడు అని ఎప్పుడైతే దేవేంద్రుడి ద్వారా తెలుసుకున్నాడో మొహం వేలాడేసుకున్నాడు, సిగ్గుతో అవమానం భారం పడ్డాడు. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేకపోయింది. తల ఉంచుకొని మళ్ళీ భూలోకానికి వచ్చేసాడు. సకృత్వా హృదయే అమర్షం సభృత్య బలవాహన ఆజగామ మధు పుత్రం వశే కర్తుం అరిందమః. రాగానే భూమి మీద తను ఉన్నటువంటి సేనంతటిని సిద్ధం చేసుకున్నాడు. ఆ లవణాసురుని సంహరించాలి, జయించాలి, లేదా సమంత్రుడు చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఆ మధువు యొక్క పుత్రుడైనటువంటి లవణాసురుడి దగ్గరికి ఈ యుద్ధానికి బయలుదేరాడు మాంధాతృ చక్రవర్తి. సకాంక్షమాణో లవణం యుద్ధాయ పురుషర్షభః దూతం సంప్రేషయామాస సకాశం లవణస్య హి. ఆ మధువు ఉండేటువంటి పట్టణానికి బయట విడిది చేశాడు మాంధాతృ చక్రవర్తి. యుద్ధం కోరుతూ ఉన్నటువంటి వాడి ఒక దూతని పంపించాడు లవణాసుడి దగ్గరికి. సగత్వా విప్రియాణ్యాః బహూని మధునశ్రుతం వదంతమేవం తం దూతం భక్షయామాస రాక్షసః. మా రాజుగారు అంటే ఎవరనుకున్నావు? మాంధాతృ చక్రవర్తి అంటే ఇప్పుడు వచ్చారు, నీతో యుద్ధం చేస్తారు, నీ పని అయిపోయింది, నువ్వేమీ గెలవలేవు మా రాజుగారిని, మహాపరాక్రమంతుడు, ఇక్ష్వాకు వంశం వాడు, ఇన్ని చెప్పాడు ఆ దూత. వెళ్ళి కోపం వచ్చింది లవణాసుడికి. ఆ దూతను కాస్త తీసుకుని చప్పరించి తినేశాడు. కోపం వచ్చి నవ్వులు మింగేశాడు. చిరాయమాణే దూతే తూ రాజా క్రోధ సమన్వితః అర్దయామాస తద్రక్షః శరవృష్ట్యా సమంతతః. ఎంతసేపటికి దూత వెనక్కి రాడు, ఈయనేమో బయట వేచి ఉన్నాడు మాంధాతృ చక్రవర్తి. చివరికి ఇంకా లాభం లేదని ఆ బాణాలు తీసుకుని ఆ లవణాసురుడి మీదకి బాణాలని ప్రయోగించాడు దూరం నుంచే. తత ప్రహస్య తద్రక్షః శూలంజగ్రాహ పాణినా. వెంటనే ఒక చిన్న నవ్వు నవ్వి ఆ లవణాసురుడు ఆ పరమేశ్వరుని యొక్క వరంగా వచ్చినటువంటి ఆ శూలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. వధాయసానుబంధస్య ముమోచాయుధముత్తమం. మొత్తానికి మాంధాతృ చక్రవర్తిని సంహరించడం కోసం ఆయుధాన్ని విడిచిపెట్టాడు. తత్శూలం దీప్యమానం తూ సభృత్య బలవాహనం భస్మీకృత్వా నృపం భూమౌ లవణస్యాగమత్కరం. పరమేశ్వరుడు యొక్క మాటకి ఎదురుండదు. ఆ శూలం వెళ్ళి మాంధాతృ చక్రవర్తి యొక్క సమస్త సైన్యాన్ని, ఆ మాంధాతృ చక్రవర్తిని కూడా భస్మీపటలం చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి అతడి చేతిలో వచ్చేసింది ఆ శూలం. ఏవం స రాజాసు మహాన్ హతస్స బలవాహనః. శత్రుఘ్న, అర్థమైందా లవణాసుని యొక్క బలం ఏమిటో? మీ వంశస్థుడైనటువంటి మాంధాతృ చక్రవర్తిని సంహరించినటువంటి వాడు లవణాసురుడు. శూలస్యతు బలం సౌమ్య అప్రమేయమనుత్తమం. ఇంత బలమైనది ఇది అని చెప్పడానికి దాంతో పోలిక చెప్పేటువంటిది ఇంకోటి లేదయ్యా. అటువంటి ఆయుధం, అత్యంత ఉత్తమమైనటువంటి ఆయుధం అది. అది ఆ ఆయుధం యొక్క, శూలం యొక్క బలం. శ్వః ప్రభాతే తు లవణం వధిష్యసి న సంశయః. చవనుడు చెప్తున్నాడు, అతడు బలవంతుడే, అతని శూలం గొప్పదే, కానీ రేపు ఉదయాన్ని నువ్వు అతన్ని సంహరించబోతూ ఉన్నావు. ఎలా చెప్పారంటే మహర్షులు, వాళ్ళకి తెలిసిపోతుంది జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని. రేపు ఉదయాన్ని నువ్వు తప్పకుండా వధిస్తావు సుమా లవణాసుడిని. అగృహీతాయుధం క్షిప్రం ధ్రువో హి విజయస్తవ. కాకపోతే అతడు ఆ శూలాన్ని చేతిలో తీసుకునే లోపునే నువ్వు అతన్ని వధించాలి. శూలం అతడి చేతిలో ఉంటే మాత్రం నువ్వు కూడా అతన్ని ఏం చేయలేవు. కాబట్టి శూలాన్ని పట్టుకునే లోపున నువ్వు అతన్ని వహించు. లోకానాం స్వస్తి చైవం స్యాత్ కృతే కర్మణి చ త్వయా
ఏతత్తే సర్వమాఖ్యాతం లవణస్య దురాత్మనః. నువ్వు చేసినటువంటి ఈ లవణాసుర వధ వలన సమస్త లోకాలు కూడా ఆనందిస్తాయి, జనులందరూ కూడా ఆనందపడతారు. కాబట్టి నాకు తెలిసినటువంటి ఈ లవణాసుర వృత్తాంతం అంతా నీకు చెప్పాను, అతడి బలం చెప్పాను, అతడి యొక్క ఆయుధం యొక్క బలం కూడా నీకు చెప్పాను. శూలస్య చ బలం ఘోరం అప్రమేయం నరర్షభ వినాశశ్చైవ మాంధాతుః యత్నేనాభూత్య పార్థివ. మొత్తానికి మిక్కిలి ఘోరమైనటువంటి, ఊహించడానికి కూడా వీల్లేనటువంటి ఆ శూలానుకున్నటువంటి భరం ఏదైతే ఉందో, ఆ ఈ శూలంతో మీ వంశస్థుడైనటువంటి మీ మాంధాతుడు చక్రవర్తి మరణించాడు. త్వం శ్వః ప్రభాతే లవణం మహాత్మన్ వధిష్యసే నాథ సంశయో మే శూలం వినా నిర్గతమామిషార్థే ధ్రువో జయస్తే భవితా నరేంద్ర. పొద్దున్నే వాడు వేటాడడానికి ఆకలితోటి బయలుదేరతాడు. అప్పుడు చేతిలో శూలం పెట్టాడు, దేవుడి దగ్గర పెట్టేసి పూజా గృహంలో ఉంచేసి వస్తాడు బయటికి. అలాగ చేతిలో శూలం లేకుండా బయటకు వచ్చినటువంటి వాడిని మళ్ళీ లోపలికి వెళ్ళి శూలం తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా నువ్వు రేపొద్దున సంహరించవలసి ఉంటుంది, నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్పి చవన మహర్షి చెప్పారు శత్రుఘ్నుతోటి. కథాం కథయతాం తేషాం జయాం చాకాంక్షతాం శుభం వ్యతీతా రజనీ శీఘ్రం శత్రుఘ్నస్య మహాత్మన. ఊరి పొలిమేరలో ఉన్నాడు ఆయన శత్రుఘ్నుడు. ఇప్పుడు ఆ రాత్రి అంతా ఈయన చెప్పినటువంటి కథను వింటూ ఆ లవణాసుర వృత్తాంతాన్ని, ఆ ఆయుధం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ గడిపాడు శత్రుఘ్నుడు. తత ప్రభాతే విమలే తస్మిన్ కాలే స రాక్షసః నిర్గతస్తు పురాద్వీరో భక్ష్యాహార ప్రచోదితః. ఇంతట్లోకి తెలతెల వారుతూ ఉన్నది, నిర్మలంగా ఉన్నది ఆకాశం అంతా. ఆ పగటి ఉదయిస్తూ ఇంకా సూర్యుడు ఉన్నటువంటి సమయంలో ఆ రాక్షస వీరుడు నకనక ఆకలి వేసినటువంటి వాడై ఆహారం సంపాదించడం కోసం ఖాళీ చేతులతోటి అడవిలోకి బయలుదేరదామని పురద్వారం దాటి బయటికి వచ్చాడు. ఏతస్మిన్ అంతరే వీరః శత్రుఘ్నాం యమునాం నదీం తీర్త్వా మధుపురద్వారి ధనుష్పాణి అతిష్ఠత. ఆ తెలతెలవారుతూ ఉండగానే ఆ యమునా నదిని ఈదుకుంటూ దాటి యువతలకు వచ్చినటువంటి శత్రుఘ్నుడు ధనుర్బాణాలు పట్టుకుని ఆ పురద్వారం దగ్గర ఎదురొచ్చాడు లవణాసురుడికి. తతో అర్ధ దివసే ప్రాప్తే క్రూరకర్మాస రాక్షసః అగచ్చద్ బహుసాహస్రం ప్రాణినాం భారముద్వహన్. మొత్తానికి వాడు వేటకెళ్ళిపోయి అప్పటికే వేట చేసేసి మిక్కిలి క్రూరకర్మ కలిగినటువంటి వాడై బహుసాహస్రం ప్రాణినాం భారముద్వహన్, కొన్ని వేల జంతువుల్ని సంహరించి ఆ వేల జంతువులన్నిటిని మోసుకుంటూ తన నగరం లోపలికి, ఆ ద్వారం లోపలికి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు లవణాసురుడు. తతో దదర్శ శత్రుఘ్నం స్థితం ద్వారిధృతాయుధం. తన ద్వారం దాటి తాను తన పురంలోకి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా దారికి అడ్డంగా నిలబడి ఉన్నాడు ధనుర్బాణాలు ధరించినటువంటి శత్రుఘ్నుడు. తమువాచ తతో రక్షః కిమనేన కరిష్యసి. ఏమిటో నువ్వు ఇక్కడే చేస్తున్నావు, ఎవరు నువ్వు అని ఒక చాలా అల్ప బలం ఉన్నవాడిని ప్రశ్నించినట్టుగా ప్రశ్నించాడు లవణాసురుడు. నీకు ఇక్కడేం పని అని. ఈదృశానాం సహస్రాణి సాయుధానాం నరాధమ భక్షితాని మయా రోషాత్ కాలేనానుగతోహ్యసి. నీలాటి తోటి బాణము విల్లు పట్టుకొని వచ్చి నన్ను ఏదో ఎదిరిద్దామని అక్కడ నుంచున్నట్టుగా నుంచున్నావు, కానీ నవ్వొస్తుంది నేను చూస్తే. నీలాంటి వాడిని ఇంతమందిని ఇప్పటికి చంపేశాను, తినేశాను. నువ్వు ఒక పెద్ద లెక్కేమి కాదు, కానీ నాకు అర్థమవుతోంది కాలము చేత ప్రచోదింపబడిన వాడివై నువ్వు నా దగ్గరికి వచ్చావు. మరణం సమీపించి నీకు బుద్ధి పుట్టింది లవణాసుడి దగ్గరికి రావాలి అని. ఆహారశ్చాప్య సంపూర్ణో మమాయం పురుషాధమా స్వయం ప్రవిష్టోద్య ముఖం కథమాసాద్య దుర్మతే. నేను తెచ్చుకున్నటువంటి ఆహారం నాకు సరిపోతుందా సరిపోదా అనుకుంటూ ఉన్నాను. నువ్వు కూడా వచ్చావు చక్కగా, నిన్ను కూడా తినేస్తే అప్పటికి సరిపోతుంది నాకు ఆహారం. ఎందుకు ఇవాళ ఆహారం తక్కువ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఇన్ని వేల జంతువులు సరిపోతాయా నాకు సరిపోవా అని. నువ్వు కూడా వచ్చి
ఆ స్వయంగా నీ అంతటి నువ్వు వచ్చి నా ముఖంలో ప్రవేశిస్తానంటుంటే నేను ఎలా కాదనగలను? నిన్ను కూడా హాయిగా నేను చప్పరించి తినేయగలను. తస్యైవం భాషమాణస్య అనతశ్చ ముహుర్ముహు శత్రుఘ్నో వీర్య సంపన్నో రోషాదశ్రూణి అవాసృజతు. ఈ విధంగా లవణాసురుడు మాట్లాడగానే మిక్కిలి క్రూరంగా నవ్వుతూ ఉంటే మహాపరాక్రమంతుడైనటువంటి ఆ శత్రుఘ్నుడు కళ్ళలోంచి నిప్పులు కురిపిస్తూ ఆ రోషాదశ్రూణి అసృజత్, కళ్ళలోంచి నీళ్లు వచ్చాయట ఆయనకి. అంటే అంత కోపంగా ఉన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయో లేవో మనకు తెలియదు, కానీ మొత్తానికి కోపంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి అని చెప్పి రాశారు మహర్షి. మనం సంతోషంతో వస్తే రావచ్చు, దుఃఖంతో వస్తే రావచ్చు, కోపంతో కూడా అశ్రువులు వస్తాయని మనకి ఇప్పుడే తెలిసింది. మొత్తానికి కోపంతో కళ్ళ నీళ్లు రాల్చాడట శత్రుఘ్నుడు. అంటే అంత కోపం వచ్చేసింది. తస్య రోషాభిభూతస్య శత్రుఘ్నస్య మహాత్మనః తేజోమయా మరీచ్యస్తు సర్వగాత్రైః వినిష్పతన్. మొత్తానికి మిక్కిలి కోపంతో ఉన్నటువంటి ఆ శత్రుఘ్నుని యొక్క ఆ సమస్త అవయవముల నుంచి కూడా తేజస్సు కాంతులు అలా వెళుతూ అవన్నీ కూడా అతనికి తగులుతూ ఉన్నాయి. ఆ తేజస్సును భరించలేకపోతూ ఉన్నాడు. చెయ్యి అడ్డం పెట్టుకుని చూసుకోవాల్సినంత పరిస్థితి వస్తోంది రావణాసుడికి. ఉవాచ చ సుసంక్రుద్ధః శత్రుఘ్నః స నిశాచరం యోద్ధుమిచ్ఛామి దుర్బుద్ధే ద్వంద్వయుద్ధం తయా సహ. నేను వచ్చింది నీకు ఆహారం ఇవ్వడానికి కాదయ్యా, నీతో యుద్ధం చేయడానికి వచ్చాను. నేను నీతో ద్వంద్వ యుద్ధం కావాలి. నాకు నీతో మనిద్దరం కలిసి యుద్ధం చేయాలి. పుత్రో దశరథస్యాహం, నేనెవరో తెలుసునా? పుత్రో దశరథస్యాహం, దశరథుని యొక్క కుమారుడను. భ్రాతా రామస్య ధీమతః, రామచంద్రుడి యొక్క తమ్ముడను, వచ్చిన వాడను. ఎవరనుకుంటున్నావు? నేను శత్రుఘ్నో నామ శత్రుఘ్నః వధకాంక్షీ తవాగతః. శత్రుఘ్న అనేటువంటి పేరు కలిగినటువంటి శత్రుఘ్నుడను, శత్రువుని సంహరించేవాడు అని అర్థం. శత్రుఘ్న అంటే శత్రువున్ హంతి ఇతి శత్రుఘ్నః. నా పేరు కూడా శత్రుఘ్నుడే. శత్రువుల్ని చంపేటువంటి శత్రుఘ్నుడు అనేటువంటి వాడను నేను. కాబట్టి నీ యొక్క చావుని కోరి నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను సంహరించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తస్య మే యుద్ధ కామస్య యుద్ధమధ్య ప్రదీయతాం శత్రుస్తం సర్వభూతానాం నమే జీవన్ గమిష్యసి. సమస్త భూతములకు శత్రువు అయినటువంటి నిన్ను, సమస్త భూతములని హింసిస్తున్నటువంటి నిన్ను సంహరించడం కోసం నేను వచ్చాను. నమే జీవన్ గమిష్యసి, నేను ఇక్కడ ఉండగా నువ్వు ఈ ద్వారంలోంచి నీ నగరంలోకి నువ్వు వెళ్ళలేవు. తస్మిన్ తథా బ్రువాణే తు రాక్షస ప్రహసన్నివ ప్రత్యువాచ నరశ్రేష్టం దిశ్యా ప్రాప్తోసి దుర్మతే. మొత్తానికి లవణాసురుడు, నీ దురదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి వచ్చావు, నా అదృష్టం కొద్దీ నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి నవ్వుతూ శత్రుఘ్నుడితోటి పలుకుతున్నాడు. మమ మాతృశ్వసుర్భ్రాత రావణో నామ రాక్షసః అతో రామేణ దుర్బుద్ధే శ్రీహేతో పురుషాధమ. ఆహో, దశరథుని కుమారుడు వా నువ్వు. ఎవరెవరన్నావు? రాములు వారికి తమ్ముడు వా నువ్వు. ఇప్పుడు అర్థమై. మమ మాతృ శ్వసు భ్రాత రావణో నామ రాక్షసః, నా తల్లికి సోదరి ఒక ఆవిడ ఉంది. నా తల్లి సోదరికి సోదరుడు అయినటువంటి రావణాసురుడు అయినటువంటి రాక్షసుడు ఉండేవాడయ్యా. మీ అన్నయ్య చంపేసేట కదా అతగాడిని. నాకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేటువంటి అవకాశం దొరికింది. ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ విషయంలో ఇద్దరు దుబ్బలాడుకున్నారట. మీ అన్నగారు ఆ రావణాసురుడిని, మా చుట్టం ఆయన సంహరించేశాడని నేను విన్నాను. ఆ రోజు రావణుని యొక్క కులాన్ని నాశనం చేసినా కూడా నేను మీ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా క్షమించి వదిలేశాను. తచ్చ సర్వం మయా క్షాంతం రావణస్య కులక్షయం. రావణాసుడంతటి వాడిని మీరు అంత హింస పెడితే మీ అన్నగారు
మయా క్షాంతం, పోన్లే ఎవరోలే అని చెప్పి నేను క్షమించి వదిలేశాను ఆ రాముడిని. అవజ్ఞాం పురత కృత్వా మయా యూయం విశేషత. అలాంటిది నీ అంతటి నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను అవమానిస్తున్నావు అంటే ఏం చెప్పాలి నేను? నేను ఎలా విడిచిపెట్టగలను? నిహతాశ్చ హి మే సర్వే పరిభూతా నృణాం యథా భూతాశ్చైవ భవిష్యాశ్చ యూయంచ పురుషాధమాః. ఇంతవరకు అనేక భూతములు నా చేతిలో మరణించాయి. పూర్వం ఉన్నవాళ్ళు ఎంతో మంది పోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ నేను సంహరించబోతూ ఉన్నాను. రాబోయేటువంటి తరాల్లో ఇంకా ఎవరైనా పుడితే వాళ్ళని కూడా నేను సంహరించేస్తా. భూత భవిష్యత్ వర్తమానాల్లో నా నుంచి తప్పించుకుని బతికి బట్టగట్టిన వాడు లేడు, ఉండడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పరిభూత తృణాం యథా, గడ్డి పరకల కింద కన్నా తక్కువ మీరందరూ నాకు. అంత అల్పులు మీరందరూ ఒక గడ్డి పరకలతో సమానం నాకు. తస్యతే యుద్ధ కామస్య యుద్ధం దాస్యామి దుర్మతే. కానీ నాకు దగ్గర ఒక లక్షణం ఉంది అయ్యవి. ఎవరైనా నాతో యుద్ధం చేస్తానంటే నేను తప్పనిసరిగా వాడితో యుద్ధం చేస్తా. నేను నీతో యుద్ధం చేయను, వెళ్ళిపో అనను నేను. ఎందుకంటే నాకు తెలుసు వాడిని 100కి 100 రూపాయలు నేను ఓడిస్తానని. నాతోడు యుద్ధానికి వచ్చిన వాళ్ళని ఎవరిని నేను అసంతృప్తికి గురి చేయను. వాడికి పూర్తిగా వాడి కోరిక తీర్చే నేను పంపిస్తాను. కాబట్టి నువ్వు నాతో యుద్ధం కావాలి అడిగావు కదా. తిష్టత్వంచ ముహూర్తం తు యావదాయుధమానయే. ఒక్క క్షణం ఆగు, లోపలికి వెళ్ళి ఆయుధం పట్టుకొస్తాను, యుద్ధం చేసేద్దాం ఇద్దరం అన్నాడు లవణాసురుడు శత్రుఘ్నుడితోటి. యుద్ధమే కదా నీకు కావాలి, చేద్దాం. అలాగే నాకు ఒక క్షణం సమయం లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేస్తా అసూలా. ఈప్సితం యాదృశం తుభ్యం సజ్జయే యావదాయుధం తమువాచ శత్రుఘ్నః క్వమే జీవన్ గమిష్యసి. నీ కోసం, నీ కోరిక తీర్చడం కోసం నేను ఆయుధం తెచ్చుకుని వచ్చేస్తా యుద్ధం చేయడం కోసం అనగానే శత్రుఘ్నుడు నవ్వి అన్నాడు, నేను ఇక్కడ ద్వారానికి అడ్డంగా ఉండగా నన్ను దాటుకుని అసలు ద్వారం లోపలికి వెళ్ళలేమని ఇందాక చెప్పాను కదా. నీ ఆయుధం తెచ్చుకోవడం కుదరదు, అవేమీ కుదరదు. ద్వారం దగ్గరే నేను అడ్డం పెట్టాను నేను. కాబట్టి ముందు నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి అప్పుడు లోపలికి వెళ్ళి నువ్వు ఆయుధం తెచ్చుకోవాలి. స్వయమేవాగత శత్రు నమోక్తవ్య కృతాత్మన యో హి విక్లవయా బుద్ధ్యా ప్రసరం శత్రవేదిశేత్ సహతో మందబుద్ధి స్యాద్యథా కాపురుషస్తయా తథా. శత్రువు అంతటి వాడు స్వయంగా నీ దగ్గరికి వచ్చి యుద్ధం కావాలి అని అడిగితే బుద్ధిమంతుడైనటువంటి వాడు నాకు ఖాళీ లేదు, కాసేపు ఆగు, ఇంకో పని చేసుకుని వస్తాను, ఇంకో ఆయుధం పట్టుకొస్తాను, ఇలా మాట్లాడడం తెలివైన పని కాదు. బుద్ధిమంతుల లక్షణం కాదు. వీర్యవంతుడైనటువంటి వాడు మాట్లాడేటువంటి మాట కాదు. కాబట్టి అటువంటి తెలివి తక్కువ తనంతో శత్రువుకి అవకాశం ఇచ్చేటువంటి వాడు మందబుద్ధి అవుతాడు. నేనంత మందబుద్ధిని కాదు, నీకు అవకాశం లేదు. కాబట్టి లోపలికి వెళ్ళి ఆయుధం తెచ్చుకోవడం అవన్నిటికీ అవకాశం లేదు. ఇప్పుడే నా ఎదురుగుండా నువ్వు యుద్ధం చేయాలి. తస్మాత్ సుదుష్టం కురు జీవలోకం శరైసితైస్త్వాం వివిధైర్నయామి యమస్య గేహాభిముఖం హి పాపం రిపుం త్రిలోకస్య చ రాఘవస్య. కాబట్టి ఈ జీవలోకంలో ముల్లోకాల్లో కూడా రాముడికి శత్రువు, సమస్త భూతములకి శత్రువు అయినటువంటి నిన్ను అనేక విధములైనటువంటి మిక్కిలి వాడి అయినటువంటి నా బాణాలతోటి యమలోకానికి ఇప్పుడే పంపిస్తాను. కాబట్టి నువ్వు ఒక్కసారి చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకో. మళ్ళీ నీకు అటువంటి అవకాశం రాదు, త్వరలో నువ్వు మరణించబోతూ ఉన్నావు అని చెప్పాడు శత్రుఘ్నుడు. తశ్రుత్వా భాషితం తస్య శత్రుఘ్నస్య మహాత్మనః క్రోధమాహారయత్ తీవ్రం తిష్టతిష్ఠేతి చాబ్రు. అలా అంటావా, సరే అయితే అని చెప్పి చాలా కోపం తెచ్చుకుని ఇక్కడే ఉండు, నువ్వు యుద్ధం చేద్దాం ఇప్పుడే అన్నాడు లవణాసురుడు.
పాణౌ పాణిం స నిష్పిష్య దంతాన్ కటకటాయ్య చ. పళ్ళు పటపటలాడించాడు. ఒక చేత్తో భుజంతో భుజాన్ని కొట్టుకున్నాడు. లవణో రఘు శార్దూలం ఆహ్వయామాస చాసకృత. అయితే ఇప్పుడేరా, నీకు అంత యుద్ధ దుర్మధుడు అయితే, అంత దొరదుంటే నీకు యుద్ధం చేయాలని, నేను సిద్ధం అంటే రోషం వచ్చేలా మాట్లాడాడు శత్రుఘ్నుడు. అతడు యుద్ధానికి సిద్ధపడేలా. తం బ్రువాణం తథా వాక్యం లవణం ఘోర దర్శనం శత్రుఘ్నో దేవశత్రుఘ్నం ఇదం వచనం అబ్రవీత్. మొత్తానికి ఇలా పలుకుతూ ఉన్నటువంటి, చూడడానికి కూడా మిక్కిలి భయంకరంగా ఉన్నటువంటి ఆ లవణాసురుడితోటి శత్రుఘ్నుడు ఇలా పలుకుతూ ఉన్నాడు. శత్రుఘ్నోన తదా జాతో యదాన్యే నిర్జితాస్త్వయా తదద్య బాణాభిహతో వ్రజత్వం యమ సాధనం. నువ్వు వాణ్ణి జయించాను, వీడిని జయించాను, ఏవో పెద్ద చాలా మంది జయించానని కబురు చెప్పావు కదా, అవన్నీ జయించే సమయానికి నేను ఇంకా పుట్టలా. ఈ బాంధాసుర చక్రవర్తి మా ముందు తరాల వాడు, ఎప్పుడు వాడు. నువ్వు అలా చాలా మందిని ఎవరెవరు జయించానని చెప్పావు. నేను అప్పటికి పుట్టినవాడిని కాదు, నేను చాలా చిన్నవాడిని ఇంకా ఇప్పుడు. కాబట్టి నువ్వు అవన్నీ పాత గొప్పలని చెప్పుకోవడం కట్టిపెట్టి, ప్రస్తుతం నేను ఇచ్చేటువంటి బాణాలని రుచి చూసి నువ్వు ఇట్టిన చిట్టే యమలోకానికి వెళుదుగానిలే. ఋషయోప్యద్య పాపాత్మన్ మయా త్వాం నిహతం రణే పశ్యంతు విప్రా విద్వాంసః త్రిదశా ఇవ రావణం. మా అన్నగారు రావణాసురుని సంహరించినప్పుడు ఆకాశం నుంచి దేవతలందరూ చూశారని విన్నాను. ఇప్పుడు మళ్ళీ నిన్ను నేను సంహరించేటప్పుడు దేవతలందరూ సంతోషింతురుగాక. ఇక్కడ ఉన్నటువంటి తపస్సులు, వేదవేత్తలు వీళ్ళందరూ కూడా ఆనందపడుదురుగాక. వాళ్ళందరూ నీ యొక్క సావును చూడాలి. త్వయి మద్బాణ నిర్దగ్ధే పతితే జనిశాచరే పురే జనపదే చాపి క్షేమమేవ భవిష్యతి. అన్ని పురాల్లోనూ, లోకాల్లోనూ, అన్ని జనపదాల్లోనూ కూడా పరిపూర్ణమైనటువంటి శాంతి ఇప్పుడు కలుగుగాక నీ మరణంతో. అద్యమద్బాహు నిష్క్రాంత శరో వజ్రనిభారణ ప్రవేక్షేతే తే హృదయం పద్మం అంసురివాక్కజ. నా బాహువుల నుంచి విడిచిపెట్టబడినటువంటి వజ్రాల వంటి మొనలు కలిగినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యకిరణం వచ్చి పద్మం లోపలికి ప్రవేశించినట్లుగా నీ గుండెలోకి ప్రవేశించుగాక. ఏవముక్తో మహావృక్షం లవణ క్రోధమూర్ఛిత శత్రుఘ్నోరసి చిక్షేప సచతం శతాదాచ్చినత్. వెంటనే పక్కనటువంటి పెద్ద వృక్షాన్ని పెకలించి లవణాసుడు శత్రుఘ్నుడి యొక్క వక్షస్థలం మీద విసిరాడు. అది ఇంకా గాలిలో ఉండగానే ముక్కలుగా తన బాణాలతో చేసేసాడు శత్రుఘ్నుడు. తగలలేదు. తదృష్ట్వా విఫలం కర్మ రాక్షసః పునరేవతు పాదపాన్ సుబహూన్ గృహ్య శత్రుఘ్నాయ అసృజద్భువి. ఎప్పుడైతే మొదటి వృక్షం అలాగే గాలిలోనే పేలిపోయిందో, లవణాసురుడు అనేకమైనటువంటి వృక్షాన్ని పెకరించి శత్రుఘ్నుడి మీదకి విసురుతూ ఉన్నాడు. శత్రుఘ్నశ్చాపి తేజస్వీ వృక్షానాపతతో బహూన్ త్రిభిశ్చతుర్భిరేకైకం చిచ్ఛేదనత పర్వభిః. వాడి అయినటువంటి బాణాలతో శత్రుఘ్నుడు కొన్ని వృక్షాల్ని ఒక బాణంతో, కొన్నిటిని రెండేసి, కొన్నిటిని మూడేసి బాణాలతోటి తునాతునకలుగా చేస్తూ ఉన్నాడు ఆకాశంలో ఉండగానే. తతో బాణమయం వర్షం వ్యసృజత్ రాక్షసోపరి శత్రుఘ్నో వీర్య సంపన్నో వివ్యధే నస రాక్షసః. మొత్తానికి శత్రుఘ్నుడు రాక్షసుడి మీద, లవణాసుడి మీద బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆ బాణాలు గుచ్చుకుంటున్నా, తగులుతున్నా వాడికి ఏమీ అసలు చీమ కొట్టినట్టు కూడా ఉండటం లేదు. తత ప్రహస్య లవణో వృక్షముద్యమ్య వీర్యవాన్ శిరసభ్యహనచ్చూరం స్రస్తాంగ సముమోహవై. గిరిగిరా తిప్పి ఒక పెద్ద వృక్షాన్ని తీసుకుని శత్రుఘ్నుడి యొక్క శిరస్సు మీద కొట్టాడు లవణాసురుడు. దాంతో ఒక్క క్షణం దిమ్మెరిపోయాడు శత్రుఘ్నుడు, ఏం జరుగుతుందో తెలియకుండా. తస్మిన్ నిపతితే వీరే హాహాకారో మహానభూత్. నిలబడలేక నేల కూలిపోయాడు శత్రుఘ్నుడు. ఆ సైన్యం అంతా కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నది. ఋషీణాం దేవ సంఘానాం గంధర్వాప్సరసాం తథా. పైనుంచి చూస్తున్నటువంటి గంధర్వులు, అప్సరసలు, ఋషులు, దేవసంఘములు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉన్నారు.
తమవజ్ఞాయతు హతం శత్రుఘ్నం భువి పాతితం రక్షో లబ్ధాంతరమపి సవివేశ స్వమాలయం. ఎప్పుడైతే శత్రుఘ్నుడు కింద పడ్డాడో కొంచెం సందు చూసుకుని లవణాసుడు గబగబా ద్వారం దాటి లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు, తన శూలాయుధాన్ని తెచ్చుకోవడం కోసం. వెళదాం అనుకున్నాడు రాక్షసుడు. నా వివేశ స్వమాలయం, ఇతని ఇంకా శూలం తెచ్చుకుని శూలంతో తెచ్చి సంహరించవలసినంత వ్యవహారం ఏమీ లేదు ఇక్కడ శత్రుఘ్నుడి విషయంలో. మరణించినట్టే సుమారుగా ఇతడు. ఇంకా మళ్ళీ నేను ఇప్పుడు పరిగెత్తికి శూలం తెచ్చుకోవడం ఎందుకు అనవసరం అని చెప్పి దారి దొరికినప్పటికీ కూడా వెళ్ళడం మానేసేట లవణాసుడు అంత అహంకారంతో. నాపి శూలం బ్రజగ్రాహ తం దృష్ట్వా భువి పాతితం, నేల మీద పడిపోయాడు, ఇతని కోసం మళ్ళీ శూలం కూడా తెచ్చి అనవసరంగా వాడడం ఎందుకు అనుకున్నాడు. తతో హత ఇది జ్ఞాత్వా తాన్ భక్షాన్ సముదావహత్, ఇంకా మరణించేశాడు శత్రుఘ్నుడు, ఇంకా పని అయిపోయింది అనుకుని ఇందాక కింద పెట్టినటువంటి ఆ మృగాలు, మరణించినటువంటి మృగాల శరీరాలు వేల కొద్దీ ఉన్నాయి, వాటి అన్నింటినీ ఒకటి ఏరుకుంటున్నాడు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం కోసం. ముహూర్తాత్ లబ్ధ సంజ్ఞస్తు పునస్తస్థౌ ధృతాయుధ శత్రుఘ్నో వై పురద్వారీ ఋషిభి సంప్రపూజిత. మళ్ళీ అవన్నీ ఎత్తుకుని ఇలా చూసేటప్పటికి ధనుర్ధారి బాణం సిద్ధంగా పట్టుకుని శత్రుఘ్నుడు తెలివి తెచ్చుకున్నటువంటి శత్రుఘ్నుడు అక్కడ సిద్ధంగా నిలబడి ఉన్నాడు. తతో దివ్యం అమోఘంతు తం జగ్రాహ శరముత్తమం. రామచంద్రుడు వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక బాణాన్ని ఇచ్చాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి బాణమయ్యా, రావణాసురుడిని నేను సంహరించిన దానికన్నా చాలా బలమైనటువంటి బాణం. ఇది వాడవలసిన అవసరం రాలేదు రావణాసురుడి దగ్గరికి, అది ఇంకా నా దగ్గర ఉంది, అది పట్టుకెళ్ళి అని శత్రుఘ్నుడి చేతిలో పెట్టారు ఒక బాణాన్ని, మనకు గుర్తుంది. ఆ బాణాన్ని తీశారు శత్రుఘ్నుడు ఈసారి. జ్వలంతం తేజస, మిక్కిలి తేజస్సుతోటి అగ్నిలాగా మండిపోతూ ఉన్నది. ఘోరం పూరయంతం దిశో దశ, మొత్తానికి సమస్తమైనటువంటి దిక్కులు కూడా వెలిగిపోతూ ఉన్నాయి దాని యొక్క కాంతితోటి. వజ్రాననం వజ్రవేగం మేరు మంధర సంనిభం నతం పర్వసు సర్వేషు సంయుగేష్వ పరాజితం. ఏ యుద్ధంలోనూ కూడా ఓటమి లేనటువంటిది, అటువంటి మిక్కిలి వేగం కలిగినటువంటి వజ్రంతో సమానమైనటువంటి అది. అసృచందన దిగ్ధాంగం చారుపత్రం పతత్రిణం దానవేంద్రాచలేంద్రాణం అసురాణం చ ధారణం. మొత్తానికి అది యుద్ధంలో ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి రావడం అనేది లేదు, లక్ష్యాన్ని ఛేదించకుండా. అటువంటి బాణం రక్తచందనంతో పూయబడి ఉంది. అందమైనటువంటి రెక్కలున్నాయి దానికి వెనకాల, ఒక పక్షిలా ఉన్నది. అంతకుముందు ఎన్నో పర్వతాల్ని, అసురుల్ని, దానవ నాయకుల్ని కూడా చీల్చి చెండాడినటువంటి బాణం అది. తం దీప్తమివ కాలాగ్నిం యుగాంతే సముపస్థితం దృష్ట్వా సర్వాణి భూతాని పరిత్రాసం ఉపాగమన్. మొత్తం ప్రకృతి అంతా కంపించిపోతూ ఉన్నది, సముద్రం ఉవ్వెత్తును లేస్తూ ఉన్నది, ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉన్నాయి. ప్రళయకాల అగ్ని విజృంభించి మీదకు వస్తోందా అన్నట్లు రాగానే సమస్తమైన భూతములు కూడా గడగడలాడిపోతూ ఉన్నాయి. సదేవాసుర గంధర్వం మునిభి సాప్సరోగణం జగద్ధి సర్వమస్వస్థం పితామహముపస్థితం. జగత్తంతా కూడా అస్తవ్యస్తమైపోతోంది. అందరూ కూడా పరిగెట్టుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తున్నారు. మహాప్రభు ఏమిటైపోతోంది ఇక్కడ అని భయపడిపోతూ ఉన్నారు దేవతలు, అప్సరసులు, గంధర్వులు, వీళ్ళందరూ. ఊచుశ్చ దేవేశం వరదం ప్రపితామహం దేవానాం భయ సమ్మోహో లోకానాం సంక్షయం ప్రతి. సమస్త లోకాలు కూడా దహించబడిపోతాయేమో ఆ బాణం చేత అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అలా ఉందయ్యా, ఏమిటి దీనికి కారణం అని చెప్పి బ్రహ్మదేవుని అడిగారు వీళ్ళందరూ, వీళ్ళ దేవతలందరూ. కచ్చిల్లోకక్షయో దేవ సంప్రాప్తో వాయుక్షయ. స్వామి బ్రహ్మదేవ, యుగం అయిపోతుందా? యుగాంతం వచ్చేసిందా? ఇప్పుడు మొత్తం సమస్త క్షయమైపోతుందా? మాకెందుకో భయంగా ఉన్నది. నేదృశం దృష్టపూర్వంచ నశ్రుతం పితామహ. ఇలాంటిది ఎప్పుడు మేము వినలేదు, కనలేదు. అంతటి ప్రళయం వచ్చేలాంటి వ్యవహారంగా కనిపిస్తూ ఉన్నది. తేషాం తద్వచనం శ్రుత్వా బ్రహ్మా లోక పితామహ భయకారణమాచష్ట దేవానామభయంకర. ఏమీ భయపడవద్దు, ఇది శత్రుఘ్నుడు విడిచిపెట్టినటువంటి ఒక బాణం వస్తూ ఉన్నదయ్యా, అది లవణాసురుని సంహరించడం కోసం వస్తూ ఉన్నది.
మీరేమీ కంగారు పడక్కర్లేదు అని వాళ్ళకి చెప్పాడు బ్రహ్మగారు. ఉవాచ మధురాం వాణీం శృణుధ్వం సర్వదేవతాః వధాయ లవణస్యాజౌ శరశత్రుఘ్నధారితః. శత్రుఘ్నుడి చేత విడిచిపెట్టినటువంటి బాణం యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరెవరు కూడా కంగారు పడవద్దు. తేజసాదస్య సమ్మూఢా సర్వే స్మ సురసత్తమాః ఏష పూర్వస్య దేవస్య లోకకర్తృ సనాతనః శరస్తేజోమయో వత్సా ఏన వై భయమాగతం. మనందరం కూడా దీని తేజస్సు వల్ల ఏం జరుగుతోందో తెలియక దిక్కుతోచిన వాళ్ళం అయిపోతున్నాం. కానీ ఈ అతి సనాతనమైనటువంటి బాణము తేజస్వరూపమైనటువంటిది. లోకాలన్నిటి సృష్టించినటువంటి మహానుభావుడైనటువంటి మహావిష్ణువు యొక్క బాణం ఇది. కాబట్టి మనందరికీ దీనివల్ల భయం కలుగుతూ ఉన్నది. ఏష వై కైటభస్యార్థే మధునస్య మహాశరః సృష్టో మహాత్మనా తేన అవధార్థే దైత్యయోస్తయోః. ఇది ఇద్దరు రాక్షసులు సంహరించడం కోసం సృష్టింపబడింది, విష్ణుమూర్తికి ఇవ్వబడింది. విష్ణుమూర్తి దీంతోటే మధుకైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని సంహరించాడయ్యా. ఏక ఏవ ప్రజానాతి విష్ణుస్తేజోమయం శరం ఏషా ఏవ తను పూర్వ విష్ణోస్తస్య మహాత్మనః. అసలు ఈ బాణం యొక్క లక్షణం ఏమిటి, దీన్ని ఎలా ప్రయోగించాలి, ఇవన్నీ తెలిసినవాడు ఒక్కడే ఉన్నాడు సృష్టిలో. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. విష్ణుమూర్తి ఒక్కడికే తెలిసింది. కాబట్టి విష్ణుమూర్తి యొక్క ప్రాచీనమైన రూపమే ఈ బాణము. సాక్షాత్ విష్ణువు ఆకారం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందయ్యా ఇది. ఇతో గచ్చత పశ్యధ్వం వధ్యమానం మహాత్మన రామానుజేన వీర్యేణ లవణం రాక్షసోత్తమం. ఇక్కడ నా దగ్గర నిలబడి మీరు కబురు చెప్తారు, త్వరగా వెళ్ళండి, వెళ్ళి చూడండి, లవణాసుడు ఇప్పుడు కాసేపట్లో మరణిస్తాడు. ఆ దృశ్యం కన్నులారా చూడాలంటే మీరు ఇక్కడ కాదు ఉండవలసింది, భూమి మీద ఏం జరుగుతుందో చూడండి, వెళ్ళండి అని వాళ్ళని సాంత్వనపరిచి మళ్ళీ పంపించాడు బ్రహ్మగారు. తస్యతే దేవదేవస్య నిశమ్యవచనం సురాః ఆ జగ్ముహు యత్ర యుధ్యేతే శత్రుఘ్న లవణాబుభౌ. పరుగున మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎక్కడైతే శత్రుఘ్నుడు లవణాసుడు యుద్ధం చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఆకాశం చూస్తూ ఉన్నారు వారందరూ. తం శరం దివ్య సంకాశం శత్రుఘ్న కరదారితం దదుసు సర్వభూతాని యుగాంతాగ్ని విబోధితం. ప్రళయకాలపు అగ్ని వస్తూ ఉన్నదా, అగ్నిగోళం ఒకటి వస్తూ ఉన్నదా, సమస్త సృష్టిని నాశనం చేసేయడం కోసం అన్నట్లుగా వస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి బాణాన్ని చూశారు వాళ్ళు. ఆకాశమావృతం దృష్ట్వా దేవైర్హి రఘునందనః సింహనాదం పురుషం కృత్వా దదర్శ లవణం పునః. మొత్తానికి ఆకాశమంతా కూడా ఇంతటి తేజస్సుతో నిండిపోగానే ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి లవణాసుడి కేసు చూశాడు శత్రుఘ్నుడు. ఆహూతశ్చ పునస్తేన శత్రుఘ్నేన మహాత్మన లవణ క్రోధ సంయుక్తో యుద్ధాయ సముపస్థిత. నీకు పారిపోవడానికి వెళ్ళడానికి కూడా జాగా లేదయ్యా, ఇప్పుడు నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి, అలా నిలబడి ఆశ్చర్యపోయి చూస్తావేంటి దీనికేసి, రా అని చెప్పి శత్రుఘ్నుడు మళ్ళీ కవ్వించాడు లవణాసుడిని. ఆకర్ణా సవికృష్యాధ తద్ధనుర్ధన్వినాంబరః సముమోచ మహాబాణం లవణస్య మహోరసి. మీదకి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు లవణాసురుడు. గురు చూసి ఆకర్ణాంతం ఎక్కుపెట్టుకోవాల్సినటువంటి ఆ బాణాన్ని విడిచిపెట్టాడు శత్రుఘ్నుడు. ఉరసి తస్య విదార్య ఆసు ప్రవివేశ రసాతలం గత్వా రసాతలం దివ్యః శరో విబుధ పూజితః పునరేవాగమత్సూర్ణం ఇక్ష్వాకుకుల నందనం. మొత్తానికి అది వాడి గుండెల్లోంచి దిగిపోయి అవతల నుంచి వెళ్ళి రసాతలంలోకి, పాతాళంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి దేవతల చేత పూజలు అందుకుని మళ్ళీ మిక్కిలి వేగంగా బయటకు వచ్చింది. వచ్చి మళ్ళీ శత్రుఘ్నుడి యొక్క ఆ అమలు పొదిలోకి దూరిపోయింది. ఆ బాణం వెనక్కి వచ్చేసింది. శత్రుఘ్న శర నిర్భిన్నో లవణస్స నిశాచరః పపాత సహసా భూమౌ వజ్రాహత ఇవాచలః. ఇంద్రుడి దెబ్బ తగిలి పడిపోయినటువంటి ఒక మహాపర్వతం ఎలా కూలిపోతుందో, రెక్కలు ఇంద్రుడు 2 రెక్కలు కొట్టేస్తే పర్వతం ఉన్నట్టు కూలిపోతుంది. అలాగే ఇంద్రుడి దెబ్బతిని కూలిపోయినటువంటి మహాపర్వతంలాగా శత్రుఘ్నుడు వేసినటువంటి బాణపు దెబ్బతినటువంటి లవణాసురుడు పడిపోయాడు నేల మీద.
తచ్చ శూలం మహద్దివ్యం హతే లవణ రాక్షసే పశ్యతాం సర్వదేవానాం రుద్రస్య వశమన్వగా. ఆశ్చర్యంతో అందరూ నోళ్ళు వెడబెట్టుకుని చూస్తూ ఉండగా అతడు శూలం ఆకాశ మార్గంలో మిక్కిలి తేజస్సు ఎగురుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ రుద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సాక్షాత్ శివపరమాత్మ దగ్గరికి చేరిపోయింది ఆ శూలం. ఏకేషు పాతేన భయం నిపాత్య లోకత్రయస్యాస్య రఘుప్రవీరః వినిర్బభా ఉత్తమభ్యాపబాణః తమ ప్రణుద్యేవ సహస్రరశ్మిః. మొత్తానికి అత్యుత్తమమైనటువంటి ధనుస్సు బాణములు కలిగినటువంటి శత్రుఘ్నుడు ఒకే ఈ బాణంతో సమస్త లోకాల యొక్క భయాన్ని తొలగిస్తూ ఉన్నవాడై చీకట్లన్నీ పోరద్రోలుతూ ఉన్నటువంటి సూర్యుడిలాగా తేజస్సుతోటి వెలిగిపోతున్నాడు. తతో హి దేవాః ఋషిపన్నగాశ్చ ప్రపూజిరే హ్యప్సరసశ్చ సర్వాః దిష్ట్యా జయోదాసరథేరవాప్తః త్యక్త్వా భయం సర్ప ఇవ ప్రశాంతః. మొత్తానికి దేవతలు, ఋషులు, పాతాళ లోకంలో వాళ్ళు, అప్సరసులు అందరూ కూడా శత్రుఘ్న చాలా ధన్యోస్మి, అదృష్టం కొద్దీ నువ్వు జయం పొందావు, నీ చేత సమస్త లోకాలు కూడా ప్రసన్నతను పొందుతున్నాయి అని చెప్పి శత్రుఘ్నుడి మీద పూలవానలు కురిపిస్తూ ఉన్నారు. అందరూ నమస్కారాలు చేస్తూ ఉన్నారు, జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కొంచెం కాలం అతిక్రమించాం కానీ మనం ఒక 6 సర్గలు పూర్తి చేసుకుని లవణాసురుణ్ణి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించేస్తాం శత్రుఘ్నుడి ద్వారా. స్వస్తి.